సువార్త 13వ అధ్యాయము 22వ లేఖనాన్ని పరీక్షించుకుందాం. మాథ్యూ 13:22. శోధించబడ్డం తప్పు కాదు, పాపం కాదు, కానీ శోధనలో పడ్డం మాత్రం పాపమే. ప్రార్థన చేయటం తప్పు కాదు, ప్రార్థన చేయడం మంచిదే, అవసరమే. కానీ ప్రార్థనలో మన కోరికలన్నీ చొప్పించి వాటికి ప్రార్థన అని పేరు పెట్టడం మాత్రం మోసమే, అది తప్పే. అలాగే చాలా సందర్భాల్లో ఆధ్యాత్మిక జీవితం దేవుడు కోరుకున్నటువంటి ఒక క్రమాన్ని నుంచి అక్రమంలోనికి పోయి నేడు క్రైస్తవ్యమే కబ్జా చేయబడింది. అసలు క్రీస్తు సంబంధమైన ఆత్మ సంబంధమైన ఏ పరిస్థితినైతే ప్రభువు కోరుకున్నాడో అవన్నీ కూడా పూర్తిగా పక్కదారి పట్టేశాయి. ఒకసారి వాక్యం ఏం చెప్తుందో చూద్దామా. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 22వ వచనాన్ని చూసినట్లయితే, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని. చాలా జాగ్రత్తగా వినండి. వాడు వాక్యం వింటాడు, వినకపోవడం ఏమి ఉండదు. చర్చి క్రమంగా వస్తాడు, శ్రద్ధగా వాక్యం వింటాడు, ఎక్కడ వినపడుతుంది అక్కడ బాగా దగ్గరగా కూర్చుంటాడు, ఎక్కడ విపరీతమైన చప్పుళ్ళు వస్తాయి ఆ బాక్స్కి దూరంగా కూర్చుంటాడు. హిల్ టేక్ కేర్ ఆఫ్ లిసనింగ్, వింటాడు. కానీ ఐహికమైన విచారాలు, ధనమోసములు ఆ వాక్యమును అణచివేయును. ఆ వాక్యమును నెమ్మదిగా ఏం చేస్తాయట? అణిచివేస్తాయి. కనుక వాడు నిష్ఫలుడగును. ఫలిస్తాడా, ఫలించడా? ఫలించడు. అంటే సంఘంలోకి వచ్చేటువంటి వాళ్ళల్లో ఫలింపు కోరుకుంటాడా, ఫలింపని తనాన్ని కోరుకుంటాడా? ఈరోజు ఆత్మీయ జీవితం ఫలించిందా, ఫలించలేదా అని అడిగితే భౌతిక జీవితంలో ఉన్నంత ఫలింపు ఆత్మీయ జీవితపు గ్రాఫ్తో పోలిస్తే ఖచ్చితంగా ఆ స్థాయికి లేదు అని మనం ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఆధ్యాత్మికమైనటువంటి ఫలింపు నీ భౌతికమైన ఫలింపుతో ఏమాత్రం కూడా సంబంధం కలిగి ఉండదు. నీవు ఉద్యోగం సంపాదించుకున్నావా, పిల్లల్ని కన్నావా, పెళ్ళిళ్ళు చేసుకున్నావా, అమెరికాలో ఆఫ్రికాలో స్థిరపడ్డారా, వీటి మీద ఆత్మీయ జీవితము యొక్క ఆ రిమార్క్ అనేది అసలు ఎప్పటికీ ఉండదు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, నీ ఒంటి మీద బంగారం ఎంత, నీకు ఆ షేర్లు ఎన్ని ఉన్నాయి, వీటి మీద ఎప్పటికీ కూడా నీ ఆధ్యాత్మిక జీవితము ఫలింపు అని ఎవడైనా అనుకుంటే వాడు ఒక తన తాను మోసగించుకునే ఓ పెద్ద మోసంలో ఉన్నాడు. వాక్యము విని ప్రకారమైనటువంటి పద్ధతిలో ఫలింపు రాకుండా ఇంకా ఏదైనా పద్ధతిలో ఫలాలను పొందుకోకుండా ఉన్నట్లయితే ఆ అంజూరపు చెట్టును చూసి యేసుక్రీస్తు వారు ఎలాగైతే శపించాడో ఆ రకమైనటువంటి శాపమే మనిషి యొక్క జీవితం మీదకి తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే ఎందుకు ఆ పరిస్థితి మనము దాన్ని తప్పించుకోలేకపోతున్నాం అంటే ఓన్లీ వన్ రీజన్ ఈజ్ వాక్యము యొక్క ఫలింపు కన్నా భౌతికమైన జీవితపు ఫలింపు ప్రజలు కోరుకుంటున్న స్థాయికి ఆత్మీయత దిగజారడమే. ప్రజలు కోరుకున్న స్థాయికి నువ్వు ఎప్పుడైతే దిగజారిపోతావో నీ బ్రతుకులో అసలు ఆధ్యాత్మికత అనేటువంటిది నిష్ఫలమైనటువంటి జీవితానికి వచ్చేసావని అర్థం. అంటే వింటున్నంత మాత్రంలో నీ లోపల ఫలింపు లేకుండా నీ జీవితం నాశనం అవుతుంది అని. ఫలింపు లేకపోవటం ఒక విధంగా ఆ చెట్టు ఉండి కూడా ఫలాలు రాకపోతే దాన్ని ఏమంటారు? అది దేనికి ఉపయోగం? కాబట్టి అది నరకబడి పొయ్యిలో వేయడానికి తప్ప దేనికి పనికిరాదు. కాబట్టి ఆ స్థితికి దిగజారకుండా ఉండేటట్లు చూసుకో. ఈరోజు మరికొన్ని విషయాలలో యేసుక్రీస్తు వారు బాధపడి చెప్పినటువంటి ఉపమానంలో నుంచి ఒక మాట చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయానికి రండి. ఈ 15వ అధ్యాయంలో చాలా తేటతెల్లమయ్యేటువంటి 3 అంశాలు ప్రధానంగా ఒకదాని తర్వాత ఒకటి మనకు రాయబడి ఉంటాయి. లూక్ 15 దీనిలో 3వ వచనం నుంచి 7వ వచనం వరకు 1, 8 నుంచి 10 1, 11 నుంచి 32 వరకు 3 ఉపమానాలను ఆయన మాట్లాడాడు. లూక్ గాస్పెల్ చాప్టర్ 15. ఈ 3 విషయాలను ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. మొదటి విషయం చూసినట్లు అందుకు ఆయన వారితో ఉపమానము చెప్పాను. ఎందుకు ఏ ఉపమానం చెప్పాల్సి వచ్చిందో ఒకసారి చూసినట్లయితే, ఏ మనిషికైనాను 100 గొర్రెలు ఉంటే ఒకటి తప్పిపోతే 99 వాటిని విడిచిపెట్టి తప్పిపోయిన వాటి కొరకు వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని భుజం వేసుకుని స్నేహితుల్ని పొరుగులను పెంచి ఇంటికి వస్తారు. పరలోక విషయమైందు తప్పిపోయినా లేక మారు మనసు పొందిన ఒక్క పాప విషయమే చాలా పరలోకంలో సంతోషం కలుగుద్ది అని చెప్పాడు. ఇప్పుడు ఆలోచించండి, ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వాక్యపు విషయంలో నువ్వెక్కడైనా ఏదైనా విషయంలో గనక తప్పిపోయి ఉంటే ఆ తప్పిపోయిన దాని కొరకు నీవు గెలుచుకున్నా కలిగి ఉన్న ఆ విషయాలను పక్కకు పెట్టి ఇది నేను తప్పిపోయాను, దానికోసం నేను వెతుక్కోవాలి అనేటువంటి స్థాయిలో నీ ఆత్మీయ జీవితం ఎప్పుడైనా ప్రయత్నం చేశావా? ఇక నేను దీన్ని గెలవలేనని దాన్ని పక్కన వదిలేసావా? నీ స్పిరిచువల్ లైఫ్లో సంపాదించుకుంటున్నవి చాలా ఉన్నాయి, గెలుచుకుంటున్నవి చాలా ఉంటున్నాయి, తెచ్చుకుంటున్నవి చాలా ఉంటున్నాయి. కానీ
కోల్పోయిన దాని కొరకు పరుగులు పెట్టే స్థితిలో ఆత్మీయంగా ఓడిపోయిన దానిని ఆత్మీయంగా గెలవడానికి ప్రయత్నం చేస్తున్నావా, భౌతికంగా గెలవడానికి ప్రయత్నం చేస్తున్నావా? స్పిరిచువల్గా మీ లైఫ్లో మీకు ఉండేటువంటి పోరాటాలు అన్నీ మీరు గెలిచేశారా? ఆల్ యువర్ స్పిరిచువల్ బ్యాటిల్స్లో మీరు విజయవంతమైన జీవితం కలిగి ఉన్నారని మీరు చెప్పగలరా? మీ ఆత్మీయ పోరాటం ఆ స్థితిలో ఉండగలిగిందా? ఎలాంటి పరిస్థితుల్లో మీ హృదయాలు మిమ్మల్ని మోసం చేస్తున్నాయో ఒకసారి పరీక్షించుకోండి. ఇది నేను కోరికతో పోల్చను, కానీ కోల్పోయిన స్థితిలో ఒక వ్యక్తి ఎలా ఉండాలో ఒక మాట చెప్తాను. పిల్లలు లేని ఒక కుటుంబాన్ని తీసుకుందాం. ఒకే బిడ్డ కలిగి రెండో బిడ్డ కొరకు ఎదురు చూస్తున్న రెండో కుటుంబాన్ని తీసుకుందాం. 2 కుటుంబాలు. పిల్లలు లేని తల్లి యేసుప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభువును రక్షణ పొందుకుంది. భర్త ప్రభువును రక్షణ పొందుకున్నాడు. వారిద్దరూ ప్రార్థన చేస్తున్నారు. ఈ సంవత్సరం దేవుడు ఖచ్చితంగా మనం 31వ తారీఖు రాత్రి తీస్తే మనకు వచ్చేది ఏముంటుంది? దానిలో శాపాలు ఏముండవు కదా. నీ కోరికని యావత్తును సఫలపడుతున్న కాకని వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం మనకి పిల్లోడు పుట్టేస్తాడు, అడి పేరు ఇమ్మాన్యుయల్ అని పేరు పెట్టేసుకుందామని రాసేసుకుంది ఆవిడ. 31వ తారీఖు రాత్రే చెప్పేస్తే సాక్ష్యం చెప్పాడని రాసుకుంది. డిసెంబర్ నెల వచ్చేస్తుంది. ప్రతి నెల ఎదురు చూస్తున్నారు, ప్రతి నెల అవ్వలేదు. ఇప్పుడు ఆమెను గొడ్రాళ్ళు అనేటువంటి పదం ఆవిడకి ఎక్కువగా వినడం వల్ల దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఏమడుగుద్ది చెప్పండి? వచ్చిన ప్రతి నెల ఏమడుగుద్ది? ప్రతి వారం ఏమడుగుద్ది? 52 వారాలు ఆమె ప్రార్థన ఏంటి? ఇంకొక వారంలో కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతాం, కొత్త వాగ్దానం వచ్చేస్తుంది. ఈ వాగ్దానంలో నా జీవితం ఫలింపు కొరకు నేను ఎదురు చూస్తున్నట్లయితే ఈ వాగ్దానం కొరకు ఇప్పుడు చెప్పండి, ఆమె కోరుకునేది ఆధ్యాత్మికత లేక ఆత్మీయత, ఐహిక విచారమా? ఇప్పుడు 52 వారాలు విన్న వాక్యం ఫలించిందా, అణిచేసిందా? మరి 52 నెలల తర్వాత, ఒకవేళ 52 వారాల తర్వాత, క్షమించండి, 52 వారాల తర్వాత ప్రభు నిన్ను చూసి ఇన్ని రోజులు విన్న వాక్యం అసలు నీలో ఏ ఫలాన్ని తీసుకురాలేదే అని ప్రభు దుఃఖపడితే మన జీవితాన్ని ఏ రకంగా కొలమానం వేసుకుంటావు? ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ అని చెప్తావా, లేకపోతే నా వాక్యానుసారం నేను ఫలింపలేదని చెప్పుకుంటావా? ఇది ఆమె గురించినటువంటి విషయం పక్కకు పెట్టండి. ఒక బిడ్డ తలిగినటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వద్దాం. దేవుడు కృపను బట్టి మొదట సంతానం పాప కలిగింది. రెండో సంతానం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇప్పుడు డౌట్ ఏముంది? ముందు బాబు పుట్టేస్తే తర్వాత ఏదైనా ఒకటే. ముందు పాప పుట్టింది అనుకో, తర్వాత ఎక్స్పెక్టేషన్స్ హై అయిపోతాయి. ఇంకా ఆ రోజు నుంచి ప్రార్థనలు, అలాగే 31వ రాత్రి వాగ్దానం. ఇక నెక్స్ట్ ఈ సంవత్సరం ఖచ్చితంగా నీ హృదయవాంఛను తీరుస్తున్నాను అన్నాడు. అంటే హృదయవాంఛన ఇంకేంటి? పాప బొమ్మ ఫోటో కొనేసుకున్నావు, బైబిల్లో పెట్టేసుకున్నావు, దాని మీద పేరు కూడా రాసేసుకున్నావు, ఏదో ఒక మంచి పేరు ఎదురు చూస్తున్నావు ప్రార్థన వాళ్ళతో. ప్రతి నెలలో ఈ మొదటి పాపకి ఆల్రెడీ 5 సంవత్సరాలు వచ్చేసింది కాబట్టి ఇంకా నెక్స్ట్ సెకండ్ ఇష్యూ కోసం మనం యుద్ధ ప్రాతిపదిక మీద ప్రయత్నం చేయాలి, వయసు అయిపోతుంది, రెండోది వచ్చేయాలి అర్జెంటుగా అని చెప్పి ఇక ప్రతి నెల ప్రార్థన, ప్రతి వారం ప్రార్థన, సంవత్సరం ఆఖరికి వచ్చేసింది. ఇప్పుడు ఈ సంవత్సరాంతంలో మొదట కోరికను తీర్చేసిన, ఆల్రెడీ నీ జీవితాన్ని దేవుడు చూస్తూ దీవించి ఫలింపచేసిన, ఆల్రెడీ నీకు బిడ్డ బహుమానం గర్భఫలం దేవుని దగ్గర నుంచి వచ్చింది, నీ దగ్గర ఉంది, నీ ఒళ్ళో ఉంది. రెండోది ఇచ్చినా దేవుడే, ఇవ్వకపోయినా దేవుడే, ప్రయత్నం చేయక్కర్లేదు, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు అనే విశ్వాసంతో ఎదురు చూస్తారా? దేవుడు ఇవ్వలేదు అన్న వెంటనే ఆ నెలాఖరు అయిపోయిన వెంటనే కొత్త సంవత్సరంలోకి 2026లోకి వెళ్ళే ముందు ఆశా నిరాశల మధ్యలో ఏంటో నాకు ఈ సంవత్సరం వాగ్దానం నెరవేర్చలేకపోయాడు దేవుడు. ఎవరు చేయలేపారు? దేవుడికి పవర్ సరిపోలేదు, దేవుడికి శక్తి సరిపోలేదు. నువ్వు ఎంత నీతిగా ఉన్నావో 52 వారాలు దేవుని మందిరంలో కనపడ్డావు, ఉపవాస ప్రార్థనలు చేసావు, కన్నీటి ప్రార్థనలు చేసావు, మొదటి బిడ్డతోని ఏదో పాస్టర్ గారి ఇంటికి వస్తే కానుక కూడా ఆ బిడ్డ చేతుల్లోనే ఇప్పించావు. ఏంటో ఇవన్నీ కొత్త సెంటిమెంట్లు క్రైస్తవులకి. మీ పిల్లల చేతుల నుంచి ఇస్తే ఏదో వస్తుందని, ఏదో దొరుకుద్దని వాళ్ళకి ఏదో తెలుసు. ఏం జరిగిందో ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆ రెండవ కుటుంబం చేసేటువంటి ప్రార్థనకు, పిల్లలు లేని వారి కుటుంబం చేసిన వారి మొదటి ప్రార్థనలకు మధ్యలో తేడాలు ఏంటంటే ఏం చెప్తారు? వాక్యం ఫలించిందా, ఐక్య విచారాలు వాళ్ళని నలగొట్టేసినాయా? చెప్పట్లేదు. సో ఇప్పుడు నువ్వు పోగొట్టుకున్నది ఏంటో నీకు తెలుస్తుందా? నీ కుటుంబంలో ఇలాంటివి ఎన్ని పోగొట్టుకున్నావో దాన్ని వెతకడానికి వెళుతున్నావా? దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? రెండో ఉపమానంలో ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములుండి ఒకటి పోతే అది దొరికేంత వరకు ఏం చేస్తాట? జాగ్రత్త. ఇక్కడ పాపి మారు మనసు గురించి ఈ మూడు విషయాలు కూడా పాపి మారు మనసు గురించి. అంటే నీలో భక్తికి దగ్గరికి వచ్చేసి, విశ్వాసంలోకి వచ్చేసి, నేను పాపిని అని నీకు తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనందరం ఎవరు అంటే ఏమంటాం? మీరు ఎవరు పరిశుద్ధులు కాదా? పాపులా? ఎర్రబట్టలు, నల్లబట్టలు, తెల్లబట్టలు, రకరకాల బట్టలు వేసిన వాళ్ళు పాపులు. ఇప్పుడు మీరెవరు? పరిశుద్ధులు. ఎందుకు? ఆదివారం ఆరాధనకు వస్తున్నాం. మనంత గొప్పడు ఎవడలేడు. మనకు అసలు ఏంటనుకుంటున్నారు? అసలు మేమందరం యేసుప్రభులో రక్షణ పొందేసుకున్నాం. అది అనుభవం. ఓకే,
మారు మనసు పొందడానికి ఒక పాపి గురించి బైబిల్ చెప్పినటువంటి విషయం. అసలు నీలో పాపం ఉందనే విషయం, దేవుని యొక్క రక్తంలో కడగబడ్డాడనే ధైర్యానికి సగం కప్పేసుకున్నావు. కానీ రహస్యంగా చూస్తున్న దేవుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాడు. అయ్యా, క్రైస్తవులు సువార్త చెప్పాలనుకుంటే ఇదిగో రాధా మనోహర్ దాసు నిర్మలమ్మ ఆవిడెవరో చెత్త ఎత్తుకునే ఆవిడతో పెద్ద డిస్కషన్ పెట్టి చాలా చక్కగా మాట్లాడించి ఏదో ఒప్పిస్తూ క్రైస్తవులు నరకమే కదా, అంబేద్కర్ గారు నరకమే కదా, ఆయన ఎవరో రాజకీయ నాయకులు వాళ్ళందరి పేర్లు రేవంత్ రెడ్డి నరకమే అని చెప్పేస్తుంది నిర్మలమ్మ అనేదో మాట్లాడుతున్నాడు. ఓకే, ఫైన్, ఓకే. ఎప్పుడు నరకమో తెలుసా? నమ్మకపోతే నరకం అనేటువంటి విషయం మాట్లాడాల్సింది క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చి రక్షణ పొంది, మారు మనసు పొంది, ఆత్మను పొంది, ఆత్మానుసారము జీవించక దేవుని తీర్పును తప్పించుకోలేకపోతే అప్పుడు నరకం. అంతేగాని నువ్వు బయట ఉన్నవాడు యేసుప్రభుని నమ్మకపోతే వాడికేం నరకం లేదు. వాడి మనస్సాక్షి, వాడి క్రియలను బట్టి వాడికి తీర్పు, దేవుని యొక్క నిర్ణయం ఏదైతే అది జరుగుద్ది. అంతేగాని ఇక్కడ మనం రక్షణ పొందిన వ్యక్తికి మాత్రమే ఈ తీర్పు. ఈ నరకము పరలోకము సంఘము లోపలకు చేరిన వాడికి, సంఘం బయటోడికి నరకము పరలోకం మీరేం చెప్పక్కర్లే. బైబిల్ ఎక్కడ అలా చెప్పలే సంఘం బయట ఉన్నోడికి నరకమని. కాబట్టి అలాంటి అతి తెలివి వాళ్ళు మాట్లాడే మాటలు విని మనం అనవసరంగా ఉద్రేకపడిపోయి దానికి ఏమీ రియాక్టివ్ రెస్పాన్సెస్ ఇవ్వక్కర్లా. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నరకం ఎవరికి? పరిశుద్ధులు మనకే. ఎందుకు? దానికి ఒక కొలమానం ఉంది, దానికి ఒక ప్రమాణం ఉంది. ఆ ప్రమాణం ప్రకారం నువ్వు చేయకపోతే, ఆ ప్రమాణ ప్రకారం నువ్వు రాకపోతే దాని ఫలితము మనము నరకం పొందుతాం. అది కదా బైబిల్ చెప్పింది. ఇప్పుడు ఆలోచిద్దాం. మన విశ్వాస జీవితంలో ఒక 10 నీ దగ్గర ఉంటే 1 కోల్పోయావనే విషయం నీకు ఎప్పుడైనా స్ఫురించిందా? అసలు వెతికవా? అసలు నీ దగ్గర 10 ఉన్నాయా? 10 కాదు, పనుకు ఎన్ని ఉన్నాయి నీకు తెలుసా? ఏ విషయాల్లో యు ఆర్ ఎన్రిచ్డ్ విత్ గాడ్? దేవుని దగ్గర నుంచి నేను ఈ 10 విషయాలు, లేకపోతే 5 విషయాలు, 2 విషయాలు, ఇవి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సంబంధమైన ఈ పరిస్థితులు నేను పొందుకున్నానని చెప్పగలిగిన వాళ్ళు లెక్క చెప్పండి. ఎన్ని పొందుకున్నారు మీరు? ఎన్ని పొందుకున్నామో లెక్కలేదు. అసలు ఏ పోయాయో కూడా మనకు లెక్కలేదు. కానీ నేను చెప్పనా, నీకొక్కదానికే తెలుసు ఏం పోయినాయో. నీకొక్కడికే తెలుసు నువ్వేం పోగొట్టుకున్నావు. ఆ పోగొట్టుకున్న దాని కొరకు వెతకాలి అనే జ్ఞానం కూడా లేక ఐక్య విచారాలు నేను అణిచేస్తున్నాయి. ఏది పోగొట్టుకున్నావో నీకు తెలుసా? ఏది పోగొట్టుకున్నావో నీకు బాధ కలుగుతుందా? అసలు ఏది నీలో పోగొట్టుకున్నది ఏంటి? ఇక్కడ ఒక లోకపు సామెత మనందరికీ తెలిసిన విషయమే. యేసుక్రీస్తుని తెలుసుకోవటం ఒక మనిషికి పరసంబంధమైన దీవెన దొరకడమే. అసలు ఆ కన్నులు తెరవబడి యేసు యొక్క రక్షణను నేను చూడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, తాకగలుగుతున్నాను, అనుభవించగలుగుతున్నాను అంటే నీ జీవితంలో భౌతికంగా నువ్వు జీవించే జీవితాలలో అంతకన్నా ఉత్తమమైన గిఫ్ట్ నువ్వేమి ఎక్స్పెక్ట్ చేయగల. అదే బెస్ట్. అది దొరికేసింది. ఇక కాకపోతే మనిషికి ఉండేటువంటి ఒక బలహీనమైన పరిస్థితి ఎక్కడెక్కడ ఉంటుందో చిన్న మాట చెప్తాను విను. మీలో ఇప్పుడు ఇక్కడ మీ మధ్యలో నేనున్నాను, నేను మీ దగ్గరికి వచ్చాను, మిమ్మల్ని పలకరించాను, సెకండ్ ఇచ్చాను, అందరూ మాట్లాడాను, బాగానే ఉంది. ఇప్పుడు నాతో పాటు మీరెవరో ఎదురు చూసిన ఒక గొప్ప పెద్ద దైవజనుడు అనబడిన పెద్ద దైవజనుడు, గొప్ప దైవజనుడు, అభిషిక్తుడు, స్వస్థత వరం కలిగిన దైవజనుడు, ఇలాంటి ఒక పెద్ద బ్రాకెట్స్ కలిగినటువంటి ఒక పెద్ద దైవజనుడు నా పక్క నుంచి వచ్చాడు, నీ పక్కకి, నీ దగ్గరికి ఇలా వచ్చాడు అనుకోండి. నాకు సెకండ్ ఇస్తావా, వాళ్ళకి సెకండ్ ఇస్తావా? చెప్పరే, మాట్లాడండి. నాకు ఇస్తారా, ఆయనకి ఇస్తారా? ఎవరికి ఇస్తారు? పోనీ అంతెందుకు, మీకు మళ్ళీ చెప్పేస్తాను. మొన్నే కదా హైదరాబాద్ వచ్చాడు ఆయన, లాల్ బహదూర్ స్టేడియంలో. ఏ స్టేడియం అది? క్రిస్ ఒక్లహోమా వచ్చాడు కదా అమెరికా నుంచి. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అనబడినటువంటి స్క్రాప్ అంతా అక్కడ చేరింది, పరమ చెత్త అంతా అక్కడ చేరింది. ఆ ప్రాస్పరిటీ గోస్పల్ కోసం, ఆ తాత్కాలిక ఆశీర్వాద అభివృద్ధిని పొందించే దీవెనల కోసం వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడితే అదొక ఆ సభలోకి వెళ్ళడమే పరలోకంకి వెళ్ళిపోయేంత ఆదర్శంగా ఒక వారం రోజుల నుంచి నానా తిప్పలబడి అక్కడికి వెళ్ళేదో చేశారు. సరే, అక్కడ అలాంటి అనుకుంటున్నా, ప్రపంచం ఊహిస్తున్నా అంత గొప్ప అనబడేటువంటి వ్యక్తి నా పక్కన ఉన్నాడు అనుకోండి. మా ఇద్దరు ఎవరు సెకండ్ ఇస్తారు మీరు? ఆయన ఎవరో తెలిసాకే, అంత గొప్పవాడని తెలిసాకే. నిజం చెప్దాం, ముఖం చూసి నవ్వు నాకు, సెకండ్ ఆయన. ఎందుకు సెకండ్ ఆయనకి ఇచ్చావు అని అడిగితే నీ హృదయం నీకేం చెప్పుద్ది? ఆయన దగ్గర ఉన్న స్వస్థతావరం యేసు ప్రభు చెంగులో నుంచి ఆ రక్తస్రావం కలిగిన ఆవిడ దగ్గరికి వెళ్ళినట్లు నీ దగ్గర కూడా వచ్చేస్తే, ఆ ప్రభావం నీలోకి వచ్చేస్తే, నీకు ఒక బలం దొరికితే, నీకు ఒక స్వస్థత దొరికితే, విడుదల దొరికితే, ఆశీర్వాదం దొరికితే, ఇంకేదో కావాలనుకుంటున్నా ఆ ఆశతో నిజంగా దేవా నాకు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో ఇలాంటి అవకాశం కోసం, ఇలా నువ్వు నాకు ఇస్తావని అనుకోలేదు, ఇలా నా ముందుకు వచ్చేస్తాను అనుకోలేదు అని ఎంత విశ్వాసంతో తాకుతావు. ఇప్పుడు యేసు ప్రభుని తాకావా, ఆయన తాకావా?
మాట్లాడలేదు. ఇక్కడే ఐహిక విచారం నిన్ను లోపలికి చొచ్చి ఆ పోగొట్టుకున్నది ఏంటి అని అంటే ఆ ఒక్కదాని కొరకు నువ్వు వెతకగలగాలి. ప్రభువా, నేను ఒక వ్యక్తిని చూస్తున్నాను, వ్యక్తికి ఇవ్వడని బహుమతిని చూస్తున్నాను, వ్యక్తి దగ్గర ఉన్న వరమును చూస్తున్నాను, కానీ నాలో నువ్వు ఇచ్చినటువంటి విశ్వాసం అనే వరాన్ని పోగొట్టుకున్నాను, ఫలాన్ని పోగొట్టుకున్నాను. దాన్ని ఊడవాలి, దాన్ని వెతకాలి. ఎక్కడ పడిపోయిందో, ఎక్కడ జారిపోయానో నేను వెతుక్కోవాలి. ఎంతమందికి ఉంది విశ్వాసం? ఇదే పోగొట్టుకునేది ఏంటో నీకు తెలియాలి. అసలు ఇక్కడ ఎంతమంది ఓవర్ డిపెండెన్స్ అయిపోయామనంటే ఒక విశ్వాసికి దేవుడే ఇచ్చిన దానిని పోగొట్టేసుకుని దాన్ని వెతకడం మాని మనుషుల్ని వెతుకుతున్నారు. వాళ్ళ దగ్గర నాకు వస్తుంది, వాళ్ళ నుంచి నాకు వస్తుంది, ఈయన దగ్గరికి వెళ్తే నేను పొందుతాను, ఆమె వెళ్తే నాకు వస్తుంది, ఆమె మా ఇంటికి వస్తే దీవెన. ఎంతోమందికి బలహీనత ఉంది ఈరోజుకి. పాస్టర్ గారు మా ఇంటికి వస్తే ఏంటి 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 చెప్పండి, ఖర్చు తప్ప మీకు లాభం ఏంటి? ఆ ఖర్చే మీకు దీవెన అనుకుంటున్నాడే. ఇదే వెతుక్కోవాల్సింది. నువ్వు యేసుప్రభుని వెతకాలి, పాస్టర్ని ఇంటికి రావడం కాదు. అయ్యగారు మా ఇంటికి వచ్చి బట్టలు పెడితే, అయ్యగారు మా ఇంట్లో భోజనం చేసి చెయ్యి కడిగితే ఏం చేస్తా? నెత్తిని పట్టుకుంటావు నీళ్ళు. అలాంటి బలహీనతలు నువ్వు వెతుక్కోవాలి. దేవుని వెతుక్కోవడం నేర్చుకోవాలి. ఆ పోగొట్టుకున్న విశ్వాసం ఏంటి? ఆ పోగొట్టుకున్న వరం ఏంటి? పోగొట్టుకున్న ఫలం ఏంటి? ఎందుకు పోగొట్టుకున్నావు? ఆ కిందన తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడతాడు. కుమారుడు అంటే స్వంతం, మనమే, మనలోనే. విశ్వాసి జీవితానికి ఉండే గొప్ప ప్రమాదం ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక కుటుంబంలో ఆత్మ సంబంధులను పోగొట్టుకోవడం. ఐ రిపీట్, ఆధ్యాత్మిక కుటుంబంలో ఆత్మ సంబంధులను పోగొట్టుకోవడమే విశ్వాసికి జరిగే పెద్ద నష్టం. తండ్రి మంచోడు, ఆస్తిపరుడు, పెద్దన్న చాలా మంచోడు, బాధ్యతపరుడు, చిన్నోడు ఇంకా మంచోడు, చాలా సకల గుణాభిరాముడు. ఆ ఇంట్లోంచి చిన్నోడు ఏమయ్యాడు? మీ ఇంట్లో క్రైస్తవ కుటుంబం ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందని ఇంట్లోంచి ఒకడు పోతాడు. ఎవడో చూసుకోండి. ఖచ్చితంగా ఒకడు తప్పిపోతాడు. ఒకడని కాదు, ఒకడో ఇద్దరు ముగ్గురు, అయితే భర్త, లేకపోతే కొడుకు, లేకపోతే భార్య, లేకపోతే కూతురు, లేకపోతే అల్లుడు, లేకపోతే కోడలు, లేకపోతే ఇంకా మనకున్న బీరకాయ పీసు చుట్టాలు. ఇల్లంతా పరిశుద్ధమైందే. ఆ క్రిస్మస్కి ఆడొక్కడే రాడు ఇంటికి. అంతా ప్రార్థనే, ఆడొక్కడే బయట తిరుగుతూ ఉంటాడు రోడ్డు మీద. మీరు కానివ్వండి అంటుంటాడు. తప్పిపోయినోడు ఒకడు లేడా? ఇంటికి ఒకడు ఉంటాడు. ఆత్మీయ కుటుంబంలోనే తెతకండి ఎవడో. వాడిని దేవుని దగ్గరికి తేగలమా? తేలేం. మందిరంలోకి తేగలమా? తేలేం. ప్రార్థనలో కూర్చోబెట్టగలమా? తేలేం. ఉపవాసం అనండి, తినో చచ్చిపోతావు. ఉపవాసం ఉంటే బీపీ వచ్చేది అంటాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఒకడు తప్పిపోయినోడు ఉంటాడు, ఒక ఇంట్లోనే ఉంటుంది. విశ్వాస గృహంలోనే ఈ రకమైన ప్రమాదం బహు దగ్గరగా ఉంటుంది. ఆడిని ఎంతమంది మీ పట్టుకుందామన్నా పట్టుకోలేం. తండ్రికి చాలా తెలివైనడు, అందుకే వదిలేశాడు. మనం మాత్రం ఏం చేస్తాం తెలుసా? ఇక్కడ కూర్చున్న చాలామంది మీ పిల్లల కోసం నన్ను ప్రార్థన చెయ్యండి అని చెప్పనోళ్ళు ఎవడు చెప్పండి? ఇలాంటి తప్పిపోయిన కొడుకులే. వీళ్ళందరి కోసం ఎవడా ఏడవాలి? నువ్వా నేనా? ఇదేం విచిత్రమో కానీ లిస్టులన్నీ నాకు తెచ్చి మీరు వెళ్ళి బిర్యానీ తిని పడుకుంటారు. నేనేమో ఏడుచుకోవాలా? ప్రభువా, వాళ్ళ కొడుకు వెళ్ళిపోయాడంట, వాళ్ళ కూతురు రావట్లేదంట, వాళ్ళ అల్లుడు రాడంట, వాళ్ళ కోడలు రేపు ప్రభుని అంగీకరించదంట. నాదా నొప్పి? తప్పిపోయినోడు ఎవడు నీ కొంపలో? ఏడవలసింది ఎవరు ఇప్పుడు? ఎందుకు తప్పిపోయాడు? ఎందుకు తప్పిపోయింది? ఏ అహిక విచారం వచ్చేసింది? వాడికి ఏ ధనవ్యాహం వచ్చేసింది? వాడికి డబ్బులు కావాల్సి వచ్చాయి, వాడికి వ్యాపారాలు కావాల్సి వచ్చాయి, వాడికి వేశ్యలు కావాల్సి వచ్చాయి, వాడికి స్నేహితులు కావాల్సి వచ్చారు, వాడికి దూరదేశానికి వెళ్ళాలని తిరుగుడు కావాల్సి వచ్చింది. లాస్ట్కి ఎక్కడికి వచ్చాడు? పందుల దగ్గరికి, పందుల పక్కన పొట్టు తిట్టడానికి. అప్పుడు కానీ వాడికి బుద్ధి రాలే. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? వాడిని తిరిగి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? వాడు చనిపోయి తిరిగి లేచాడు అన్నాడు. అంటే ఒక మనిషి జీవితం మరణానుభవానికి వెళితే తప్ప వాడికి పునరుద్ధానం యొక్క విలువ తెలియలేదు. ఈరోజు నీ జీవితంలో ఆ తప్పిపోయినటువంటి కుమారుడు వచ్చినప్పుడు వెతుక్కునే తండ్రి పక్కనే ఉంటాడు. కానీ ఆ తప్పిపోయిన దాన్ని వెతికే స్థాయికి నీ కుటుంబం చూసి ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారో చెప్పు. ఈ మూడు ఉపమానాలు ఒకదాని తర్వాత ఒకటే వచ్చాయి. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయిన కుమారుడు. ఒకటేమో పశువు, ఒకటేమో విలువైన నాణ్యం, ఒకటేమో వారసత్వం. ఈ మూడు పక్కన ఉన్నాయి. ఏమిటా పశువు? పాప పరిహారం. పాపము పరిస్థితులలో మనకుండి దానిని సంపాదించుకోవడం ద్వారా రక్షణ పొందించుకోగలగటం. ఏంటది? ఎక్కడెక్కడ ఏ విషయాల్లో యేసు ప్రభు నువ్వు తప్పిపోయి కొట్టుకున్నావు చూసుకో. ప్రభు నిన్ను వెతుకుంటాడు తప్ప నువ్వు ప్రభుని వెతుకుండవు. ఏమిటా విషయాలు? ఇప్పటికీ మీ ఇంట్లో ఉంటాయి కొన్ని. మీరు ప్రభుని వెతకరు, ప్రభువే వెతుకుతాడు కొన్ని విషయాలు. మిగిలిన 99 విషయాలు మీరు పర్ఫెక్ట్, మీరు దేవుని ఇంటి దగ్గర ఉంటారు. కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం మీరు దేవుని వెతకరు, దేవుడే మిమ్మల్ని వెతుకుతాడు. ఆ ఒక్క విషయం ఏంటి? ఆ ఒక్క విషయం నీకు తెలుసా? ఈరోజు ఐహిక విచారాలు, ధన వ్యామోహాలు. విచిత్రం ఏంటో తెలుసా? నేను భక్తిలోకి వచ్చిన సుమారు 27 సంవత్సరాలు అయిపోయింది. ఈ 27-28 సంవత్సరాల మధ్యలో నేను చూసిన ఎంతోమంది ఎప్పటికీ అదే అప్పుల్లో ఉన్నారు. వాళ్ళు బయటికి రాలా. ఇల్లు కొనుక్కున్నారు, అప్పులు తగ్గలే. పెళ్ళిళ్ళు అయిపోయాయి, అప్పులు తగ్గలే. ఆస్తులు వచ్చినాయి, అప్పులు పోలే. విచిత్రం ఏంటంటే అన్నీ ఉన్నాయి, అప్పు మాత్రం తగ్గలే. నేను ఒకసారి అడిగాను ఆవిని,
అమ్మ అన్నీ వచ్చినాయి, నీ అప్పు ఎందుకు తగ్గట్లేదు అని అంటే, అదే పాస్టర్ గారు నాకు అర్థం కావట్లేదు అన్న. నీకే కాదు నాకు అర్థం అవుద్ది, నీకు ఎప్పటికీ అర్థం అవుతుంది, నువ్వు చచ్చిపోతావు అప్పులోనే. ఏందో తేడా నీ దగ్గర ఉంది, ఆ తప్పిపోయినది వెతుక్కోవటం నీకు చేత కాలేదో. నిజం చెప్పనా, మీరందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీ తిండి తక్కువ కాలేదు, మీ దాహం తక్కువ కాలేదు, మీరు తిరుగుడుకు వాహనం తక్కువ కాలేదు, మీరు ప్రయాణం చేయడానికి పరిస్థితులు తక్కువ కాలేదు, కానీ మీ ఇంట్లో కష్టాలు ఏమాత్రం తీరలేదు. తేడా ఏంటి? తప్పిపోయింది వెతకడం నీకు రాలేదు, దేవుడు నిన్ను వెతుక్కుంటున్నాడు, కానీ నువ్వు మాత్రం దేవుడిని వెతకట్లా. నువ్వు అక్కడికి వచ్చేటోడికి ఏమి ఎదుగుతుందో తెలుసా? ప్రభువా మాకు డబ్బులు ఇవ్వు, ప్రభువా మాకు అప్పులు తెచ్చు, ప్రభువా మాకు ఆరోగ్యం ఇవ్వు, ప్రభువా మాకు అది ఇవ్వు, ప్రభువా మాకు ఇవ్వు. ఐక్య విచారాల కోసం విశ్వాసాన్ని పాడు చేసుకునేటువంటి నిష్ఫలులైన క్రైస్తవులారా, ఫలించని సంఘమా, ఉపయోగపడని క్రైస్తవ్యమా, రక్షణకు పాత్రులుగా ఎంచబడి ఆ దీవెన అర్హతగా నీ దగ్గర లేని నీ గొడ్రాలితనమా, ఇదే ప్రభు నీతో మాట్లాడే మాట. మరొక ఉపమానం చెప్తాను, ఒకసారి వెనక్కి రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంకి రండి, 2వ వచనం, మాథ్యూ 7:2. వాక్యం చదివేటప్పుడు ఉపమానం ఒకలాగా చదువుతాం, ఉపదేశాన్ని ఒకలాగా వింటాం, కానీ వినాల్సిన పద్ధతి మళ్ళీ నేర్పిస్తున్నాను మీకు. 7వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చూద్దాం. మీరు తీర్పు తీర్చకుడి, ఇది స్టేట్మెంట్ అండి. డు నాట్ జడ్జ్, తీర్పు తీర్చకండి. అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. అప్పుడు మీరు తీర్పు తీర్చబడకపోయినప్పుడే మీకు తీర్పు తీర్చబడదు. మళ్ళీ చెప్పండి. నేను తీర్పు తీర్చకపోతే మళ్ళీ చెప్పండి. నేను తీర్పు తీర్చకపోతే నాకు తీర్చబడదు. ఇప్పుడు నీకు ఎవడైనా తీర్పు తీరుస్తున్నాడు అంటే అర్థం ఏంటి? నేను ఎవరికో తీర్పు తీరుస్తాను. నేను చెప్పలేదు, బైబిల్ చెప్పింది. ఏమని? నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా నిన్ను ఎవడైనా తీర్పు తీర్చి నువ్వు ఇలాంటి అలాంటి దాన్ని అన్నాడు అని అంటే నువ్వు ఖచ్చితంగా ఉంటావు, లేకపోతే నీకు తీర్పు తీర్చే అవకాశం దేవుడు ఇవ్వడు. ఓకే, నెక్స్ట్. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. ఓకే. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. రైట్, నేను ఇక్కడ ఆపేస్తున్నాను. మీకు ఇప్పుడు పెద్ద తీర్పు వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఎంత పెద్ద తీర్పు తీర్చినట్టు అర్థం? మీకు ఎంత కొలతతో వచ్చిందో మీరు ఆ కొలతతో ఇంతకుముందు తీర్చినట్టు. ఇప్పుడు మనకి పాతకాలం నుంచి ఈ కాలంలో మనం తెలుసుకునేటువంటి కొన్ని కొలతలు ఉన్నాయి. ఈ కొలతల గురించి మీరు మన కాలంలో ఇప్పుడంతా ఎంకే సిస్టమ్ కాబట్టి లీటర్లు, అర లీటరు, పావు లీటరు, ఇంతకుముందు సేర్లు ఉండేవి. ఇప్పుడు ఇంతకుముందు సేర్లు, గిద్దలు, అడ్డడు, ఇలాంటి పద్ధతులు. ఇప్పుడు మనం గ్రామ్స్లోకి వచ్చేసాం కదా, మిల్లీ లీటర్స్లోకి వచ్చేసాం. ఇప్పుడు మీ పాత్ర, తీర్పు తీర్చే పాత్ర పెద్దదిగా ఉందా, చిన్నదిగా సైజు మారుతూ ఉందా అని అడిగితే ఏం చెప్తారు? పెద్ద పాత్ర, చిన్న పాత్ర మీది. మీకు ఎవరైనా ఇచ్చేటప్పుడు ఎలాంటిది ఇవ్వాలని కోరుకుంటారు? చిన్నదా, ఎక్కువగా ఇవ్వాలనుకుంటారు. మరి మీరు ఇచ్చేటప్పుడు తక్కువగా ఇవ్వాలని కోరుకుంటారు. ఎందుకు? పెద్దదైతే మీరు ఇవ్వాలని కోరుకోరు కదా. ఆలోచించండి. తీర్పు కూడా అంతేనంట. మీరు ఏ కొలతతో తీర్పు తీరుస్తారో అదే కొలతతో వస్తుంది. చెప్పరే, మాట్లాడరే. ఇప్పుడు మీ కొలత క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత తగ్గిందా పెరిగిందా అని అడిగితే ఏం చెప్తావు? మాట్లాడలే. మీ కొలత తగ్గిందా పెరిగిందా? పెరగాల తగ్గాల? మనలో అనమాట. ఆలోచించి చెప్పండి, సరిగ్గా ఆలోచించండి. ఒక ఆత్మీయ జీవితంలోకి వచ్చిన వ్యక్తి తీర్పు తీర్చే కొలతను పెంచుకోవాలా తగ్గించుకోవాలా? తగ్గిపోవాలి. ఇప్పుడు నీ పాత్ర తగ్గిందా పెరిగిందా అంటే ఏం చెప్తావు? తగ్గిందా. తగ్గితే అసలు నీకే తీర్పు రాదే. ఇప్పుడు నువ్వు పెరిగిందంటే అర్థం ఏంటి? నీ పాత్ర, నీది లీటర్ లేదు పెరిగినట్టు ఉంది, 2 లీటర్లు కూడా పెరిగినట్టు ఉంది. ఈ మధ్య పావు ఇంకా 2 లీటర్ కన్నా పైకి కూడా పెరుగుతున్నట్టు గ్యాలన్స్లోకి. ఇప్పుడు నువ్వు ఏ కొలతతో తీర్పు తీరుస్తున్నావో దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి అదే కొలతతో. మరి క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత నీ పాత్ర తగ్గిపోయి అసలు నీ దగ్గరికి వచ్చేది ఆగిపోవాలి కదా. తీర్పు పెరిగినట్టా తగ్గినట్టా? మరి మీరు పెరుగుతున్నారా తగ్గుతున్నారా? మీరు తీర్పు తీర్చకపోవచ్చు, మీ నోటితో మీరు తీర్పు తీరకపోవచ్చు, కానీ మీ నోటి దగ్గరికి, మీ చెవుల దగ్గరికి వచ్చే తీర్పులు గొప్పవే. వాళ్ళు వచ్చేస్తున్నాయే. అట్నుంచి ఎంత పెద్ద మాట అనేసాడు బ్రదర్ నన్ను అంటే అర్థం ఏంటి? నువ్వు పెద్ద కొలత పట్టు తిరుగుతున్నావు, ఆ కొలతతో నీకు అడు కొలిసి పోస్తున్నాడు. ఇప్పుడు మీ కొలత గురించి ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏ కొలతతో ఇచ్చావు తిరిగి అదే కొలతతో నువ్వు పొందుకుంటావు. ఇక్కడ 2వ వచనం దాని కింద ఒక మాట ఉన్నది. మీరు ఏ కొలతతో క్షమిస్తారో ఆ కొలత చొప్పునే ఆయన కూడా మిమ్మల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఇప్పుడు ఆ ఉపమానాల తర్వాత మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, ఆయన మిమ్మల్ని క్షమించులాగా మీరును. ఇప్పుడు ఆ రేంజ్కి ఎంతమంది పెరిగారు ఇక్కడ? మిమ్మల్ని బాగా దుఃఖపెట్టిందండి అయ్యా, మిమ్మల్ని బాగా దుఃఖపెట్టింది ఆవిడ, మిమ్మల్ని బాగా కష్టపెట్టాడు ఆయన, మిమ్మల్ని బాగా శ్రమ పెట్టాడు, బాగా వేదన పాలు చేశాడు, చీప్ మాటలు మాట్లాడేశాడు.
అవకాశం దొరికినప్పుడల్లా మీ మీద ఒక రకమైన నింద వేయడమే అతని ధ్యేయంగా, ఆమె ధ్యేయంగా బతికేశారు. ఇప్పుడు చచ్చిపోయాడు. ఇప్పుడు మీ మనసు ఏం చెప్పుద్ది చెప్పండి, కొలత. ప్రభువా, అయ్యో అనవసరంగా ఆవిడని చంపేసో ఇంకొద్ది రోజులు ఆయన ఉంచాల్సిందని ప్రార్థన చేస్తుందా? ఏం ప్రార్థన చేస్తుంది? నీ కొలత చెప్పు. మీ కొలత చెప్పండి. ఏ సైజులో మీరు అవతల వ్యక్తి యొక్క మరణాన్ని మీ మనసు ఉవ్విళ్ళూరిపోద్ది, ఆనందించిపోద్ది, భూమి మీద గెంతులేసే ఆత్మ ఎక్కడుంది? ఎన్ని మాటలు అన్నది. దేవుడు చూశాడు. ఉన్నావయ్యా నువ్వు, మిగిలినన్నీ చేయలేకపోయినా ఈ ఒక్క విషయంలో నువ్వు కెపాసిటీ కలిగినోడివి. సూపర్ దేవా నువ్వు. ఎన్ని మాటలు అన్నాడు నన్ను. చూడు ఎలా చచ్చిపోయాడు, చూడు ఎలా అయిందో చూడు. ఇప్పుడు నీ కొలత ఏంటి? పెరిగిందా తగ్గిందా? ఐహిక విచారాలతో వాక్యం నిన్ను గెలిపించిందా? వాక్యానుసారం నువ్వు ఫలించావా? కిందకి నలిగిపోయావా? అంటే ఇక్కడ బాధ ఏంటో చెప్పనా? నాకు ఒకసారి బాగా దుఃఖపెట్టినటువంటి వ్యక్తి నా అవసరం కోసం నేను చెబితే అతని సమస్య నుంచి పూర్తిగా బయటకు వస్తాడు. అది ఒక 15 సంవత్సరాల సమస్య. నా దగ్గర ఆయనకు ఉపశమనం ఉంది. ఒక్క మాట నేనంటే హిల్ బి అవుట్, ఇంకా ఏముండదు లైఫ్లో, అతను ఫ్రీ అయిపోతాడు. అంత పెద్ద సమస్య అది. అదొక పోలీస్ కేసు, అది రాజకీయంగా కుట్ర వేసి ఇరికించబడ్డాడు. తెలియక అతను సాక్ష్యం ఇచ్చి వెళ్ళి కొంతమంది చేత డబ్బులు కట్టించాడు. అలాంటి పెద్ద కేసులో ఇరుక్కుపోయాడు. నా మీద అతనికి ఎంతో కోపం, అతనికి నా మీద, నాకేం అతని మీద ఏం లేదు. సో రకరకాల మాటలు అన్నాడు. రకరకాల మాటల్లో మాట్లాడమే కాకుండా చాలామంది దగ్గరికి వెళ్ళి నా గురించి చాలా విషయాలు చెప్పాడు. గాలి సమాచారాన్ని కొనిపోద్ది, ఎప్పుడు మర్చిపోకండి. మీరు ఆస్ట్రేలియాలో మాట్లాడినా, అమెరికాలో మాట్లాడినా గాలి ఇండియా వస్తుంది. అది ఫోన్ తరంగాల్లోంచి రావచ్చు, గాలిలోంచి రావచ్చు. మీరు ఎవడ ఆపలేడు. వర్తమానం మాత్రం చేరిపోద్ది. వచ్చింది చాలాసార్లు. నాకు తెలుసు ఆ మనిషి, ఇతను ఇలాంటి వాడు, ఇలాంటి వ్యక్తి, ఇలాంటి మాటలు అన్నీ తెలిసినవే. సో ఓకే, మాట రిఫ్లెక్షన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు అతనికి ఒక పెద్ద సమస్యలు ఇరుక్కుపోయాడు. ఎంత పెద్ద సమస్య అంటే ఎవడు తీరుస్తాడా అని ప్రపంచమంతా ఎతికితే నా పేరే దొరికింది. ఆయన దగ్గరికి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఇప్పుడు నా ఎదురికి రావడానికి సంశయపడుతూ మధ్యవర్తిలో 10 మందిని, ఎవరైతే నాతో స్నేహంగా ఉంటారో, ఎవరైతే నా దగ్గరికి వస్తే అతని పని ఈజీగా అవుద్దో అతన్ని ఎత్తుక్కొని వచ్చాడు. ఇప్పుడు బాల్ నా కోర్టులో ఉంది. ఒకసారి అనండి మీరు. ఇప్పుడు ఏం ఆడతావు, ఎలా ఆడతావు? రేపు చూద్దామంటావా? వెంటనే చేస్తావా? వెంటనే చేసేటప్పుడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటారా, చౌ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, ఎవడో తెలుసా మీ ముందు కూర్చున్నాడు, ఏ సమస్యతో వచ్చాడో తెలుసా? ఇదే టైము. ఎన్ని సంవత్సరాల నుంచి మీ గురించి ఎలాంటి మాట్లాడాడో తెలుసా? ఇప్పుడు ఎదురుగా ఉన్నాడు, చూసుకోండి. మీరు జాగ్రత్త, తొందరపడకండి. కొంచెం కంట్రోల్లో, కొంచెం నిదానంగా ఒక 4-5 సార్లు తిప్పి తర్వాత ఇవన్నీ సూచనలు, సలహాలు పార్టీ. ఇప్పుడు ఒక్క మాటైనా అనకుండా అతనికి సహాయం చేయగలిగితే నాలో వాక్యం ఫలించినట్టు. ఒక్క మాట అని, నాకేం బాధ లేదు, నేనేం తీర్చట్లేదు, కాకపోతే నువ్వు అన్నమాటని గుర్చేద్దాం అనుకుంటున్నావని అని నేను చేశాను అనుకో, వాక్యం ఫలించినట్టు. ఏమీ అనకుండా, ఒక్క మాట మాట్లాడకుండా, ఒక్క విషయం అతనితో నేను బాహటంగా ఆ పదం ఇసరకుండా, ఆ లోపల రెచ్చిపోయి ఆ కొమ్మరి పురుగు తొలిచేస్తుంటే, మంట మండిపోతుంటే, కడుపు నిండిపోతుంటే, మెంటలు వచ్చేస్తుంటే, ఆడిని అనాల్సినవని చేయాల్సింది ఎలాగో చేస్తావు, కానీ అనాల్సిందని చెయ్యడానికి రెడీ అవుతున్నప్పుడు వాక్యం ఫలించిందా లేదా అన్నది నీ కొలత. నేను అన్నీ విన్నాను, అతను చెప్పిందంతా విన్నాను, సరేనండి అన్నాను. ఒక నిమిషం ఫోన్ తీసుకుని ఫోన్ చేశాను. ఫోన్ చేసి, సార్ ఇలా అయిందండి అని అంటే, సర్లేండి సార్, దాన్ని తీసేద్దాంలేండి అన్నాడు. ఫోన్ స్పీకర్లోనే ఉంది. ఆయన అంటున్నాడు, అక్కడ ఉన్న టీం అంతా వింటున్నారు. సర్లేండి సార్, మానేద్దాం, చేసేద్దాం, క్లీన్ చేసేద్దాంలేండి అని. అలా కాదండి, ఆ ఫైల్ అక్కడ ఉండకూడదు. ఈరోజు మీరు అధికారంగా ఉన్నారు, రేపు మరొకరు వచ్చారనుకోండి, దాన్ని తీయడానికి లేదు, దయచేసి మరి ఇచ్చేయగలుగుతారని అంటే, అదేంటన్నా మీరు చెప్పారు కదా, నేను తీసేస్తాను, ఆ కేసు క్లోజ్ చేసేద్దాం, ఇంకా అసలు అది ఆ ప్లేస్లో లేకుండా డాక్యుమెంట్స్ మీకు ఇచ్చేస్తాను, సరేనా? ఆయన రమ్మనండి, తీసుకెళ్ళిపోదురండి. ఆయన నా దగ్గరే ఉన్నాడండి, ఆయన రాడు, కానీ నేను ఒక మనిషిని పంపుతాను, దయచేసి నాకు ఇచ్చేయగలరా అనండి. ఏంటన్నా మీరు అంతసేపు బతినాడాలా, మీరు ఆర్డర్ వేయండి, నేను ఇస్తాను అన్నాడు అవతల అధికారి. నేను మనిషిని పంపాను, ఆ ఫైల్ వచ్చేసింది. 15 సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయిన ఆ కేసులో నుంచి, 15 సంవత్సరాల నుంచి నన్ను టార్చర్ పెట్టిన ఆ మనిషి, నా మానసికంగా నన్ను వేదన పెట్టిన మనిషి, నా గురించి చెడు మాట్లాడిన మనిషి, నా గురించి తీర్పులు తీరుస్తూ ప్రతి వ్యక్తి దగ్గరికి పనిగొట్టుకుని వెళ్ళి, ఈ వ్యక్తి ఎలాంటోడో మీకు తెలియదు అని అతనికి తెలిసినవన్నీ చెప్పిన మనిషి, ఉన్నవో లేవో మనకు తెలియదు, అతనికి గాయం చేయగలిగిందో అవన్నీ కక్కిన మనిషి, ఏం మాట్లాడకుండా
ఒక ఫోన్తో పని అయిపోయింది. ఆ ఫైల్ ఆయన కూర్చుని ఉండగా కాఫీ తాగుతుండగానే ఆ ఫైల్ వచ్చేసింది. ఆ కేసు అంతా ఆయన చేతికి ఇచ్చి, అయ్యా మీరు నా దగ్గరికి వచ్చారు, ఇదిగో దేవుని మందిరం, ఇది సమాధాన గృహం, ఇది దేవుని ఇల్లు, దేవుని ఇంటిలోకి వచ్చి దేవుని సహాయం కోరితే దేవుడు సహాయం చేస్తాడనడానికి ఇది నిదర్శనం, ఇదిగోండి మీ ఫైల్ మీరు తీసుకోండి, ఈ కేసులోంచి మీరు విముక్తి అయ్యారు, మీరు బాధపడక్కర్లేదు, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోండి అని. వీళ్ళందరూ వచ్చి ఏమంటున్నారు తెలుసా, నువ్వు ఆయన ఫోటో పెట్టుకోవాలరా, నువ్వు ఆయన కాళ్ళ మీద పడాలరా, నువ్వు ఆయన రుణం తీర్చుకోలేవురా అంటండి. ప్రభువు నన్ను క్షమించినలాగున నీవు క్షమించమన్న మాట వాళ్ళకి ఎందుకు వినపడలేదు, నాకెందుకు వినపడుతుంది? కానీ ఒక విషయం తెలుసా, ఇచ్చేశాను. అతను వెళ్ళిపోతుంటే నా లోపల మనిషి చచ్చిపోయి ఏడుస్తున్నాడు. ఏంటో మూలు వినపడుతుంది నాకు. ఏంటో తెలుసా, కనీసం 4 మాటలైనా దులిపేసిన తర్వాత వదలాల్సింది ఎందుకు వదలలేదని. ఎందుకు నాకు అలా అనిపించింది? అనాలి అని ఎందుకు అనిపిస్తుంది అంటే, కానీ నాకు నెమ్మది రాదా? మీకెవరు లేరా నాలంటి వాళ్ళు ఇక్కడ? ఎవరు లేరా? పరిశుద్ధులారా కృతజ్ఞతలు. మీలో ఇంత మార్పు ప్రభు బలం వల్ల వచ్చిందా? ఆయన రక్తం శరీరాల వల్ల మీరు మార్పు చెందేశారా? వాక్యపు వెలుగు మీ లోపలికి వచ్చి చీకటి బయటికి తీసేసిందా? లేక వాక్యం ఫలింపులోకి వచ్చేసి మీరు పూర్తిగా ఫలించి నేను ఒక్కడే నిర్జీవమైన ఫలం కలిగి ఉన్నానా? ఆ రాత్రి నా ఏడుపు ఏంటో తెలుసా? నేను ఆయన ఏం అనలేదు, నా హృదయం మూలుగుతుంది, ఏం అనలేదు. అతను పంపించేశాను. అందరూ వెళ్ళిపోయారు, అందరూ కృతజ్ఞతలు చెప్పారు. ఆయనైతే కళ్ళ నీళ్లతో చూస్తున్నాడు, నేను ఎంత హాని చేశానో నిన్ను, నువ్వు నాకు ఆ కొలతతో కొలవలేదే, నాకు నువ్వు ఇచ్చేసావే అని చేశాను. అది ఆ ప్లేస్లో ఉన్నటువంటి నా తోటి జతపని వాడికి వచ్చినటువంటి పరిస్థితికి నేను ఇవ్వగలిగిన కొలత నన్ను ప్రభు క్షమించింది. నా ముందుకు వచ్చినటువంటి నా శిష్యుడు లేక నా స్నేహితుడు లేక నా విశ్వాసి అయితే వాడిని అలా పంపను నేను. ఎందుకు? వీళ్ళకి గద్దింపు అవసరం, వీళ్ళకి బుద్ధి చెప్పడం అవసరం, వీళ్ళకి హెచ్చరింపు అవసరం, వీళ్ళ జీవితాలకు నేర్పించడానికి అవసరం. కానీ అట్ ద సేమ్ టైం దాని వెనకాతలు ఉన్న ప్రేమ నువ్వు కనపడకపోతే నువ్వు నాకు తీర్పు తీరుస్తావు, ఆ కొలతో నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు నీకు ఫలింపు వచ్చినట్ట రానట్ట తేల్చుకో నువ్వు. అతను వెళ్ళిపోయాడు, నేను ఫ్రీ అయిపోయాను, రిలాక్స్ అయిపోయాను. వాకింగ్ అని బయలుదేరేటప్పుడు లోపల జీవుడు లేచాడు. అరగంట సేపు వాక్ చేస్తూ ఏడ్చాను, గాల్లో తిట్టుకున్నాను. అతన్ని నేను తిట్టట్లే, నన్ను నేను తిట్టుకుంటున్నాను. అవకాశం వచ్చినప్పుడు కనీసం వాడికి బుద్ధి చెప్పలేని ఎదవా నన్నే. మాట్లాడలేకపోయావు, నోరు పడిపోయిందా? ఆడు చేసిన పనేంటి? ఎవరెవరిని నీ దగ్గర నుంచి లాక్కెళ్ళిపోయాడు? ఎంత నష్టంగా, ఎందుకురా ఆగరా అంటే ఉంటలేదాడు. ఎవరు? అంతరంగ పురుషుడు, నా డూప్లికేట్. ఇంకా గట్టిగా చెప్పాలంటే అపరిచితుడు కాదు, పరిచితుడే. ఆ పరిచితుడు పిలుస్తున్నాడు, అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, గెంతుతున్నాడు, నాతో పాటు నడుస్తున్నాడు. ఇంక నేను వాక్ చేయలేకపోయాను, వెనక్కి వచ్చేసాను. అన్నం తింటుంటే అన్నం కనపడుతుంది కానీ రుచి తెలియట్లా. ఆ మంట, ఆ వేడి లోపలికి వస్తుంది. మరి నాకు తెలియక అడుగుతాను, నేను తిరిగి ఆల్మోస్ట్ ఒక 3-4 రోజులు సఫర్ అయ్యానరా. అతన్ని క్షమించినందుకు 3-4 రోజులు సఫర్ అయ్యా. అతన్ని ప్రేమించినందుకు, అతని మీద ఉన్నటువంటి ఉగ్రతను, ఉపద్రవాన్ని తొలగించడానికి నాకు దొరికిన కృపను బట్టి నేను 4 రోజులు సఫర్ అయ్యాను. అతన్ని క్షమించడమే నాకు పాపం అయ్యిందా? ఎందుకు నేను ఆ బాధ అంటే, ఈ వాక్యం చదువుతుంటే ప్రభు అంటాడు, అసలు నువ్వు ఎంత చక్కగా వదిలేస్తున్నావో, ఎంత చక్కగా క్షమిస్తున్నావో ఆ కొలత ప్రకారం కదా అని అంటున్నాడు. నాకు ఆ కొలత కనపట్లే. నా కొలత పాత్రేమో మీకెవ్వరికీ కనపడేటట్టు నా దగ్గర అసలు పాత్రే లేదు, నేను క్షమించేశా. కానీ నా లోపల పాత్ర మీ అందరూ అనుకున్న దానికన్నా పెద్దది. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి నేను అబద్ధం ఎలా చెప్తాడండి? దేవుని మనసులో నుంచి చూస్తే నేను ఎలా కనబడతాను? ఆయన ఉగ్రత ముందు నేను ఎలా కనబడతాను? ఆయన కొలత నాకు ఎలా ఉంటుంది? ఇప్పుడు అమ్మో అనిపించింది. ఆ 4 రోజుల తర్వాత ఎప్పుడో కొంచెం, ఆ 4 రోజులు నిజం చెప్పనా, నా ప్రార్థన అబద్ధాలు, క్షమించబడని ప్రార్థనలు. ఏంటో అదొక వేషధారణ. కూర్చోవడం, కాసేపు ప్రభువా స్తోత్రం అనడం, ఆడే గుర్తురావడం, నువ్వు నన్ను క్షమించేలాగా మనసు తెరిచావు అనడం, నేను అనలేకపోయానని దుఃఖపడ్డం. ఇలాగే గడిచింది 4 days సఫరింగ్. ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తున్నాడు. ఇప్పుడు గుర్తురాగానే మనిషి వస్తున్నాడు నాకు. ఇది క్షమించలేనా అంటే నేను క్షమించగలను. నన్ను నా ప్రభు క్షమించింది గుర్తు తెచ్చుకుంటే నాకు క్షమాపణ వస్తుంది. కానీ ఆ క్షమాపణ దాటగానే మళ్ళీ అడు గుర్తొస్తున్నాడు. అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీ కొలతలు ఎంతో తేల్చుకోండి. అదే నీ వాక్యంలో ఫలింపంటే.
వాక్యం దగ్గరికి వచ్చి కూడా ఫలించని నిష్ఫలమైన క్రైస్తవులారా, ప్రభు దగ్గరికి వచ్చి తప్పించుకోగలరా? ఆయన దగ్గరికి ఎందుకు వచ్చారా రా? ఆయన దగ్గర ఏముందనుకున్నావు? భూమి మీద నిత్యత్వాన్ని సంపాదించుకోవడమే, పరలోకాన్ని భూమి మీద ఆనందించడమే, ఆ నీతికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవడమే. మార్క్స్ వార్త 4వ అధ్యాయం. ఈ వచ్చిన ఇంకొంచెం లోపలికి తీసుకెళ్తాడు. ఈ మార్కు మంచోడు కాదు. 4వ అధ్యాయం 24వ వచనం, 4:24. మరియు ఆయన మీరేమి వినుచున్నారో, అమ్మో ఇది ఒక జాగ్రత్త అండి. మరియు ఆయన మీరేమి వినుచున్నారో అండర్లైన్ ఉందా మీ బైబిల్? అది జాగ్రత్తగా చూచుకొనుడి. అండర్లైన్ ఉందా? ఇది లేదు అంటే నువ్వు పట్టుకోలేదని అర్థం. ఏవి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. ఇక్కడ వినడానికి కొలతకి లింక్ ఏంటి తెలుసా? లింక్ ఏంటో, అవతల వ్యక్తి నాకు ఏదైనా ఒక విషయం ఇంకొక వ్యక్తి గురించి చెప్తున్నాడు అనుకోండి, అదే కొలతతో నేను నా గురించి మరొకడు కొలుస్తాడట దేవుడు. ఎవరి గురించి అయినా ఏదైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే మీరు ఆ మనిషి లేడు, మీరు మాట్లాడతాను ఎప్పుడైనా చెప్పారా? ఆ మనిషి లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడదని చెప్పారా? ఆ మనిషి లేనప్పుడు ఫోన్లో వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదని నీకు బుద్ధి ఉంది అసలు? ఏ రోజు ఏం వింటున్నావో చూసుకో. మాట్లాడే నోటిని దేవుడు ఎప్పుడూ అడగడో. నేను మళ్ళీ చెప్తున్నాను, మాట్లాడే వాడిని దేవుడు నిర్బంధించడు, వినే చెవిని లెక్క అడుగుతాడు. రాసుకో ఎక్కడైనా. మాట్లాడే నోటిని అదుపు చెయ్యడు, వినే చెవి గురించే లక్ష్యము. ఎప్పుడూ కూడా ప్రతిసారి కూడా అపవాదులు మాట్లాడే నోరు దేవుని చిత్తంలోనే ఉంటుంది. చవాకులు అవాకులు పనికి మాలిన మాటలు మాట్లాడే నోరు దేవుని కంట్రోల్లోనే ఉంటుంది. దేవుడు అనుమతిస్తాడు ఆ పనికి మాలిన నోటిని వాగరా నువ్వని, కానీ వినే చెవిని పరీక్షించుకోమన్నాడు. దేవుని దగ్గరికి వచ్చాక మాట్లాడేవాడికి అన్నప్పుడు వినేవాడికే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర కూర్చుంటున్నావు, ఎవడి మాటలు వింటున్నావు, ఎలాంటి మాటలు వింటున్నావు, ఎందుకు ఆడి మాటలు వింటున్నావు, ఎవడి మాటలు నువ్వు వినాలని ఇష్టపడుతున్నావు, నీ చెవులు ఏం వినటానికి కోరుకుంటున్నావు. చాలామందికి ఈ కోరిక, కుటుంబాల్లో ఉండే వాళ్ళకి ఈ లక్షణం ఉంటుంది. అంటే కుటుంబం లేనోడికి ఉండదా అంటే ఆడికి ఏ కుటుంబం ఉండదు కాబట్టి, కుటుంబం ఉన్నోడికే ప్రాబ్లం ఉంటుంది. ఎలాగుంటుందంటే, మన ఇంట్లో వాళ్ళ గురించి మనం ఇంట్లో వాళ్ళు మిగిలిన వాళ్ళు ఏమైనా వార్తలు చెప్తే మీకు ఎంత ఆసక్తిగా ఉంటుంది. మన బీరకాయ పీసులు ఉంటాయి కదా, బీరకాయ పీసులు కాదు ఒరిజినల్ పీసులే. వాళ్ళ గురించి ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళ అవునా ఎప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేనట్టే ఉంటావు, కానీ ఇన్ఫర్మేషన్ అంతా లాగుతావు. ఎవరున్నారు ఇక్కడ? అది ఎంత ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు ఫోటో పెట్టగానే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లాగేస్తామండి, డేట్లు క్యాలెండర్లతో సహా. దానికి నీకు తెలియలేదని ఒక పక్క నొప్పి, చెబితే ఒక బాధ, చెప్పకపోతే ఒక ఏడుపు, ఆ రెండింటికి మధ్యలో తెలియని ఒక వేదన. కానీ ఇన్ఫర్మేషన్ రావాలి. ఎలాగా? ఎవరిని ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ లైట్ వెలుగుద్దో నీకు తెలుసు. వాళ్ళకి ఎస్ఎంఎస్ఓ వాట్సాప్పో ఏదో ఒకటి కొడతావు. కొట్టి ఏంటి సంగతులు, ఏమి లేదు ఊరికే నిన్ను పలకరిద్దా. ఊరికే నిన్నెందుకు పలకరిస్తుంది? ఏదో ఉంది దానికే పలకరిస్తుంది. ఇప్పుడు నువ్వు వినే చెవి, నువ్వు మాట్లాడే నోరు. దేవుని వాక్యం కొలత. మీరు ఎలా వింటున్నారో జాగ్రత్త, కొలత. అక్కడ ఇంకా లిస్ట్ ఉంది చూడండి. ఇప్పుడు చదువు. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. ఎలాగా? మీరు ఏ కొలత వింటున్నారో దానికన్నా ఇక్కడ సమస్య ఏంటో తెలుసా? మాట్లాడడంలో మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే పెద్ద ప్రాబ్లం లేదు. వినడంలో మీరు కనుక ఎక్కువ మాట్లాడుతున్నారు అనుకోండి, మీకు కొంచెం ఎక్కువ వడ్డిస్తాడు దేవుడు. ఫలింపేంటి? ఎవరైనా మాట్లాడబోతుంటే, ఎవరైనా చెప్పబోతుంటే స్టాప్ ఇట్. నీకేమైనా చెప్పాలనుకుంటే ఆయన పిలుస్తాను, వాళ్ళ ముందు మాట్లాడు. ధైర్యం ఉందా? వాళ్ళ ముందు మాట్లాడే దమ్ముందా? ఇవన్నీ బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో ఇష్టానుసారము వాగడం నేర్చుకున్న నువ్వు వినేవాళ్ళు ఉంటే మాట్లాడతావు, వినేవాడు లేకపోతే ఎవరితో మాట్లాడతారు? నిన్న ఒక ఆయన గురించి ఒక సహోదరుడు మాట్లాడుతూ, నిన్న మేము ఒక కార్యక్రమంలో కూర్చున్నప్పుడు వేరే చర్చి పెద్ద ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి, సార్ మీరైతే కరెక్ట్గా చెప్తారు సార్, మీతో నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన చాలా పెద్ద వయసులో నాకన్నా 30 ఏళ్ళు పెద్ద ఆయన. అయ్యా నేనేం తీర్చుతాను, నన్ను ఎందుకు తీర్పరగా పెట్టుకుంటావు, కానీ విషయం ఏదో బాధ అంటున్నావు కాబట్టి చెప్పన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆడున్నాడు కదా, అతను కూడా అతని ఏజ్లో వాడే, అతను సంఘ పెద్ద, ఉన్నాడు అన్నాడు. ఆయన అన్నాను నేను. అంటాడు ఆయన. ఒక 2 నిమిషాల్లో ఆయన ఆ డిస్కషన్ పక్క పెట్టి, సర్లేండి ఆడి గురించి చెప్పింది ముందు ఏనండి అన్నాడు. ఏంటి చెప్పన్నాడు. నేనంట చర్చ్ డబ్బులతో ప్యాక్ ఆడుతున్నానని చెప్తున్నాడండి వాడు. నా క్యారెక్టర్ ఏమవుద్దండి వినేవాళ్ళ దగ్గర? నన్ను ఎలా చూస్తారంటే వాళ్ళు? ఆడందరికి ఇదిగో వాళ్ళకి చెప్పాడంట, ఇదిగో వీళ్ళకి చెప్పాడంట, వీళ్ళకి చెప్పాడు, అన్ని మొత్తం 10 మందిలు ఇచ్చి చెప్పాడు. ఇతను గురించి ఆయన ఏం చెప్పాడట? చర్చిలో దొంగతనం చేసిన డబ్బులు తెచ్చి ప్యాకెట్ ఆడుతున్నాడు ఎదవా అని నా గురించి, నా క్యారెక్టర్ని డిమోరలైజ్ చేసేసాడు.
అలాంటోడు అన్నాడు. అసలు నాకు ఉంది కానీ క్రిస్మస్ అని ఆగానంట. మీరు కూడా ఆగారండి క్రిస్మస్ అని నవ్వారు. క్రిస్మస్ అయిపోయాక, న్యూ ఇయర్ అయిపోయాక, పెద్ద పండగ అయిపోయాక అంతా అయిపోయిందో తేల్చేద్దాం అనుకుంటున్నారా? ఆయనకి నేను ఇదే విషయం చెప్పాను. ఏమంటే నా గురించి కూడా ఒక సహోదరి, నేను డబ్బులు తీసుకోను, ఈ డబ్బులు రక్తం కనపడుతుంది తీసుకెళ్ళి నాకు అక్కర్లేదని నేను తిడితే అందరిళ్ళకి వెళ్ళి ఈడు ఎలాంటోడు తెలుసా అని నా గురించి చాలా మాట్లాడిందండి. అందరూ నా దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గరికే వెళ్ళింది. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి ఏంటి బాబు ఆవిడ ఇష్టం వచ్చినట్టు తిడుతుంది నీ గురించి అని మళ్ళీ నాకే చెప్పారు. సర్లే సంతోషం అమ్మ, దేవుడు ఆవిడని దీవిస్తాడు, మీరేం అనుకోకండి, ఆవిడ గురించి మీరేం కష్టపెట్టుకోకండి, మీకేదో నా మీద ఏదో ప్రేమ ఎక్కువైపోయి జ్యూస్ కారిపోతుందేమో అది ఆపేయండి, ఆవిడ తిట్టుకుంటే తిట్టుకునేవాడు, దేవుడు ఆవిడ దీవిస్తాడు, మరేం అనకండి అన్నాను. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఆవిడే ఓ రోజు నా ముందుకు వచ్చి బాబు తీసుకో కానుకని మళ్ళీ ఇచ్చింది. ప్రార్థన చేస్తానికి ఇలా కళ్ళు మూసుకుంటాడు, దేవుడు తీసుకో అన్నాడు. తీసుకున్నాను. అప్పుడు ఆవిడ అడిగింది అదేంటి ఇంతకు ముందు వస్తే తీసుకొని పో రక్తం అన్నావు, ఇప్పుడు ఎందుకు తీసుకున్నావు? ఇది కష్టార్జితం, అది రక్తం అన్నాను. ఇది కష్టార్జితమా అని ఒక నిమిషం అని, అవును బాబు ఇది ఇంటెద్ది, ఆ రోజు వడ్డీ తీసుకుని వస్తుంటే నువ్వు పొమ్మన్నావా అంది. అయిపోయింది. మా ఇద్దరికి సమాధానం వచ్చేసింది. ఎందుకు 2 సంవత్సరాలు నా గురించి చాలామంది దగ్గర చెప్పింది. నేను సమాధానం అయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళా. అప్పటి వరకు నేనేం అనలా ఆవిడ్ని, ప్రభా ఆవిడ నా గురించి మాట్లాడుతుంది చూసుకొని నేనేం అనలా. నేనెందుకు దేవుడు మాట్లాడాలి? నేను ప్రభు 2 ఏళ్ల తర్వాత ఆవిడ గురించి, ప్రభా ఈరోజు నువ్వు మాట్లాడడం నాకు సంతోషం కలిగించింది, అది కష్టార్జితం అని చెప్పావు, దాన్ని పుచ్చుకోమన్నావు, ముందు వడ్డీలు సొమ్మన్నావు, తీసుకోవద్దన్నావు, ఆవిడకే హృదయం తెరిచావు, నీ కృతజ్ఞతలు ప్రభువా, నువ్వు నాతో నడిచినందుకు వందనాలు స్తోత్రాలు, ఆవిడని బలపరిచినందుకు వందనాలు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తుంటే మనసులో నుంచి దుఃఖం తీర్పడానికి దేవుని దగ్గర చెప్పేసుకుంటాం కదండి, సిగ్గులేని వాళ్ళం మనం. చెప్పాను ఇన్ని రోజులు నా గురించి ఎవరెవరి దగ్గర మాట్లాడిందో, ఇప్పుడు ఎలాగ ప్రభు మాటలు వెనక్కి తీసుకోవడం ఎలాగానంటే, ప్రభు అప్పుడు చెప్పాడు నాకు, నేను ఏ రోజు మాట్లాడే నోళ్ళని నేను ఆపను, వినే చెవులను పరిశుద్ధపరుస్తానన్నాడు. అదేంటి ప్రభు అంటే, ఇప్పుడు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఈవిడ ఎన్ని వేల మందికి చెప్పిందో వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావే, ఆ అబ్బాయి ఏంటో నాకు తెలుసు, వాళ్ళు డబ్బుల సంగతి ఎలా ఉంటాడో నాకు తెలుసు, నువ్వు ఎక్స్ట్రా మాట్లాడకపో అని తిట్టించాను, వాళ్ళ చెవులు పరిశుద్ధపరిచాను, ఆ ఇనే నోరు ఆ మాట్లాడే నోటు నేను కంట్రోల్ చేయలేదు, యూ డోంట్ వర్రీ, అందరూ నీతో సమాధానంగా ఉన్నారు, నీ మందిరంలో చూసుకో అన్నాడు. అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే అందరూ ఇక్కడే ఉన్నారు. ఆవిడ ఎవరెవరి దగ్గరికి వెళ్ళి చెప్పింది అందరూ మందిరంలోనే ఉన్నారు. ప్రభు చాలా గొప్పోడు అనుకున్నాను. ఇప్పుడు మాట్లాడే నోటికి విలువ లేదు, వినే చెవికి ఎక్కువ కొలత కూడా ఉంది. మీ పక్క వాళ్ళు చెప్పండి, కొంచెం ఎక్కువ ఇస్తాడంట మీకని. 2 చెవులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఇస్తాడమ్మా. అది 2 ఎందుకు ఇచ్చాడంటే కొలత ఎక్కువ, ఎందుకంటే మరి ఎక్కువ ఒకటే కాబట్టి తీర్పు స్టాండర్డ్. రైట్, లూకాసు వార్తకి రండి, 6వ అధ్యాయం 38 రండి. ఇది ఇంకొంచెం గట్టిగా ఉంటుంది. 6:38 క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఓకే, అణిచి కుదిలించి దిగజారునట్లు, పైనుంచి తలగొట్టు కాకుండా పైనుంచి అనమాట దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. ఓకే, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడనని చెప్పాను. ఇప్పుడు మీరు కొలత కరెక్ట్ గా ఉందా? నిండుగా కొలిసే వాళ్ళేనా? మళ్ళీ ఏమన్నా లెక్కలో అడిచి కుదిలించి దిగజార్చి ఎలాంటి పరిస్థితులు మీరు ఇస్తున్నారు చూసుకోండి. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? దేవుని పక్షంగా ఏ పనైనా నువ్వు చేయాలనుకుంటే, ఏ పనైనా చెప్పాలనుకుంటే, ఏ పైన చెందాలనుకుంటే మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, క్షమాపణ మనస్సుతో, సంతోష హృదయంతో, సమాధాన వర్తనులై ఆ పనిని మనము చెయ్యవలను. అలా కాకుండా నువ్వేం చేసినా తిరిగి నీకు అదే కొలత నీ దగ్గరికి వచ్చి పడిపోతాయి. జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, మన కొలతలన్నీ కరెక్ట్గానే ఉన్నాయా? మన ఫలాలు సరిగ్గా ఉన్నాయని చెప్తామా? పరిస్థితి ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసి, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి తీర్పు. రైట్, రెండో విషయంకి వచ్చేస్తున్నాను. ఇవన్నిటి ఒకటే విషయం ఏంటంటే, నీ దగ్గర ఎంతైతే ఉందో దాంతో నువ్వు ఎంతైతే ఇస్తావో దానికి అయితే ఎక్కువైనా వస్తుంది, లేకపోతే దాని లాంటి ప్రమాణమైనా వస్తుంది, లేక దానికన్నా ప్రమాదకరమైనదైనా నీ దగ్గరకు వస్తుంది. నీ వాక్యానికి తగిన ఫలింపును బట్టి అవతల వ్యక్తులకి నువ్వు చేసే సహాయము, నువ్విచ్చే క్షమాపణ, నువ్విచ్చే సంబంధము, నువ్విచ్చే సమాధానము నీకు ఆ ఒడిలోనికి తెచ్చేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తున్నాను, కొద్ది రోజులకి నేను ఒంటరి అయిపోతాను. ఎందుకు? అందరూ నాకు డబుల్ తీర్పులు ఇస్తారు. అప్పుడు నాకు కొలత నిండిపోద్ది, నేను అనుకున్న దానికన్నా ఎక్కువైపోద్ది. అప్పుడు నేను ఎవరికి ప్రయోజనకరమైన నిష్ప్రయోజకమైన ఆత్మీయ జీవితం. క్రైస్తవ్యంలో ఫలించని చెట్టు, క్రైస్తవంలో నరకడానికి సిద్ధంగా ఉన్న చెట్టు, క్రైస్తవ్యంలో క్రీస్తు చేత శపాన్ని తెచ్చుకున్నటువంటి అంజూరపు చెట్టు, అంతకుమించి నీ బతుకు ఇంకేం లేదు. బయటకు పచ్చగా ఉంటావు అంతే.
ఏమీ ఉపయోగం ఉండదు, ప్రభుకి ఉపయోగం ఉండదు, ప్రభు సంఘానికి ఉపయోగం ఉండదు. అలాంటి పనికి మాలిన ప్లేస్ ఆక్యుపై చేసేటువంటి మొక్కలు ఒకరోజు ఖచ్చితంగా ఏం చేస్తాడో మీకే తెలియాలి. నెక్స్ట్ తర్వాత విషయంకి వచ్చేస్తున్నాను. 14వ అంశంకి వస్తున్నాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 18 నుంచి 21. లూకాసు వార్త 12వ అధ్యాయం. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి. ఎవడో తెలిసాడు? రిచ్ ఫూల్. ఒకసారి ఇంగ్లీష్లో అన్నాడు, బాగుంటుంది. రిచ్ ఫూల్. ఎవడాడు? ధనవంతుడైన మూర్ఖుడు. రిచ్ ఫూల్. ఈ రిచ్ ఫూల్ అనమాట. వీడేమనుకుంటాడంటే దేవుని పక్షంగా వాడి దగ్గరకు దేవుడు ఏ పొలాన్నైతే ఫలింపజేశాడో, ఏ ఫలమైతే పంట సమృద్ధిగా వచ్చేసిందో అవన్నీ చూసుకున్న తర్వాత వాడు ఈ మాట అనుకుంటున్నాడట. ఏమని? ఇక లాభం లేదు, ఇంత పంట వస్తుంది, ఇప్పుడు నా దగ్గర ఉన్న గోడౌను ఒక 50 బస్తాలే పడతాయి, ఇప్పేస్తాను, ఇప్పేసి ఆ చుట్టూ గోడ పెంచేసి ఒక 200 బస్తాలకి దీన్ని తయారు చేస్తాను, ఎందుకంటే ఒక 2 సంవత్సరాలకు కావాల్సిన పంట నా దగ్గర ఉంది కదా, నేను కొంచెం లావిష్గా లగ్జరీగా రిచ్గా బతకాలనుకుంటే దీన్ని పెంచుకుంటాను అని అనుకున్నాడు. ఎప్పుడైతే తను వాటిని పెంచుకోవటానికి చాలా ప్రయత్నం చేస్తుండగా, విశాలపరుచుకొని చూడగా, కట్టుకొని చూడగా, కొనుక్కుంటూ చూడగా, దాన్ని పెంచుకుంటూ ఉండగా దేవుడు మాట వినపడింది. ఏమని ఉందో తెలుసా? 20వ వచనం. అయితే దేవుడు వెర్రివాడా, ధనవంతుడా, సరిగ్గా చదువు, వెర్రివాడా చూడమ్మా. అయితే ఏ వెర్షన్ అది? బైబిల్. ఈ మధ్య కొత్త వెర్షన్లో తప్పుడు పదాలు రాస్తున్నారు, సరిగ్గా చూడు ఓల్డ్ వెర్షన్లో. అయితే దేవుడు వెర్రివాడా, డబ్బు నుండి ఏమన్నాడు దేవుడు? ఎర్రోడా అన్నాడు. ఏమంటాడు? ఎర్రోడా. ఎక్కువ వచ్చేస్తున్నాడు ఏమంటాడు? డబల్ త్రిబుల్ వచ్చేస్తున్న వాళ్ళని ఏమంటాడు? దాచుకుందాం అనుకున్నవాడిని. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేద్దాం? షేర్లో పెడదామా, లేకపోతే క్రిప్టో కరెన్సీలో పెడదామా, లేకపోతే ఇంకా ఏదైనా కొత్త కరెన్సీలు వస్తున్నాయి దానిలో పెడదామా, కాయిన్స్ కొందామా, బిట్ కాయిన్ కొందామా, ఇంకా లేకపోతే ఇంకా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో బంగారం రేటు పెరిగిపోతుంది, వెండి రేటు పెరిగిపోతుంది, పాపం పెరిగినట్టు. అందుకని అందరు ఇన్వెస్ట్మెంట్లు దేనిలో పెడుతున్నారు? బంగారం కూడా వర్చువల్ గోల్డ్ వచ్చింది తెలుసా? మీకు ఎంతైతే బంగారం రేటు ఉందో అంత బంగారానికి సంబంధించిన నోటు మీద బంగారం ఇస్తారు, అంటే కాగితం మీద రాస్తారు అంత బంగారం నీకు ఉన్నట్టు. పెట్టుబడి అంతా డబ్బులు తీసేసుకుంటాడు, నీకు దానికి తగ్గ కాయిన్ రేటు ఇన్ని గ్రాముల తులం నీకు ఉన్నట్టు నీకు ఇచ్చేస్తూ ఉంటాడు. నీకు ఆ కాయిన్స్ ఇంతకుముందు పెట్టుకోవడం భయం, ఇప్పుడు కాయిన్స్ అక్కర్లే, పేపరే, బాండ్, గోల్డ్ బాండ్ అనమాట, అలాంటివి ఇస్తున్నారు. ఇప్పుడంతా మనుషులు దాని మీదకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే రేపు పొద్దున తులం 10 లక్షలు అయిపోద్దట, అప్పుడు అమ్ముకుందాంలే. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, ఇంట్లోదేం కొనకము, ఇంట్లోదేం వండకము, అంతా బయట నుంచి తెచ్చుకునుము, పొద్దున్న కానీ మధ్యాహ్నం కానీ రాత్రి 1 గంటకు కానీ బిర్యానీని ఆర్డర్ ఇచ్చుకుందుము, కావలసినప్పుడల్లా ఆర్డర్ పెట్టుకుందుము, పిజ్జాలు బర్గర్లు గడ్డి కాదరా, నా ప్రాణమా తినుము, ఏది కావాలి ఒక్క నిమిషం ఎవరిని అడిగినా ఒక్క నిమిషం. నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, బ్రదర్ ఏం తీసుకుంటారని, ఏమున్నాయి అమ్మాయి ఇంట్లో అది పెట్టాను అని అంటే, ఏది కావాలన్నా వచ్చేద్దండి ఎలాగంటే, అమ్మో అదేదో తెచ్చి నా ప్రాణం తీసేస్తావేమో నువ్వు, అదేది నాకు వద్దమ్మా అనండి. ఇక్కడే బ్రదర్ చుట్టుపక్కల ఉంటాయి, మనకి ఏది కావాలన్నా వితిన్ ఫ్రాక్షన్స్లో వచ్చేస్తుంది. నిజమే, ప్రభు రాకడే తెలియని నువ్వు పిజ్జా ఎప్పుడు వస్తుందో డెలివరీ ఎప్పుడు వస్తుందో కూడా తెలిసిపోతుంది నీకు. నీ ప్రాణం జాగ్రత్తగా ఉండు. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, తిను తాగు సుకుంటే ప్రభు ఏమంటున్నాడు? వెర్రోడా అంటున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించు, దేవుని వాక్యం నీలో ఎంతగా ఫలించింది అంటే, భూ సంబంధమైనటువంటి బ్యాంకులో ఎంత ఎక్కువ దాచుకుంటున్నావు, దేవుని ఏడల ధనవంతులగినట్లు పరలోకంలో ఎంత దాచుకుంటున్నావు, అక్కడ నీ మనసు వాక్యానుసారం ఫలింపా లేదా తెలిపొద్ది. ఇప్పుడు మీరు కూర్చొని, మీకు ఈ పిల్లలకి బ్యాంకులు, పాన్ కార్డులు, ఈ అప్పులు నొప్పులు జబ్బులు వీళ్ళకి ఏం అవసరం లేదు. వీళ్ళకి ఎంతసేపు సాయంత్రం ఎండ్ ఆఫ్ ద డే ఆ నూడిల్స్ వచ్చినాయా లేదా, వాళ్ళ అమ్మగారు ఆడికి కావాల్సినటువంటి ఆ పప్పును కొనిపెట్టిందా లేదా, అక్కడతో పోతారు వీళ్ళు. కాలేజీకి వచ్చేటోడికి బండి కొనలేదు, యాపిల్ ఫోన్ కొనలేదు, ల్యాప్టాప్ కొనలేదు, ఇంకోటి ఏంటి పాకెట్ మనీ ఇవ్వట్లేదు, ఈ గోల్లో ఉన్నారు. ఇక పెద్దోళ్ళ పరిస్థితి ఏంటి? తెల్లారి ఆడవాళ్ళ సంగతి, తెల్లారి ఏ క్యారేజ్ కట్టాలి, నా పిల్లలకి ఏది కొడితే సుఖంగా ఉంటారు, టిఫిన్ బాక్స్ ఏం పెట్టాలి, స్టక్ బాక్స్ ఏం పెట్టాలి, వాళ్ళ ప్రాణాలు వాళ్ళ తిండ్లు వాళ్ళ గోళ. పెద్దోళ్ళు ఈ అమ్మాయిని ఎలా కట్టాలి, ఆ అమ్మాయిని ఎలా తేవాలి, ఈ గోల్లో, ఈ అమ్మాయిల గోల్లో వీళ్ళు. ఇక్కడ ఎవడరా సుఖంగా బెక్ చేస్తున్నాడంటే, ప్రభువా ఎంత సంతోషం ఇచ్చావంటే, ఒక్క అప్పు లేదు, ఒక్క ఆస్తి లేదు, ఒక్క ఈ అమ్మాయి లేదు, ఆ అమ్మాయి లేదు,
ఎవ్వడికి ఏది ఇవ్వాలన్నా బెంగలేదు, చింత లేదు, హాయిగా ఉన్న నేను ఒక్కడనే సుఖంగా ఉన్నాను. ఏ గందరగోళం లేదు, దేని గురించి చింత లేదు. రేపు కరెంటు బిల్లు 14,000 కట్టాలా, కడదాం. ఏంటైతే ఏమీ టెన్షన్ లేదు, దేనికి చింత లేదు. నేను ఆ విషయంలో మాత్రం వాక్యం బాగా టేకు చెట్లా బలిసిపోయింది నాలో. ఏం మీకు ఇంకా కలుపు మొక్కల్లోనే ఉన్నాయి అనుకుంటారా? టేక్ కన్నా డబల్ అయిపోయింది ఒక్కొక్కడికి. చూడండి చింతలో. ఏంట్రా నీ బెంగ అంటే, పొడుచుకుంటే అంత 3 డిజిటే, నో టెన్షన్, హాయిగా ఉంది, కూల్గా ఉన్నాం. ఏంటి నీ బాధ? తిందుమా లేదు, తాగుదుమా లేదు, సుఖించుదుమా లేదు, దాచుకుందుమా లేదు, దోచుకుందుమా లేదు, అడుక్కుందుమా అసలు లేదు, ప్రశాంతంగా ఉన్నాం. ఉండలేరా? వెర్రివాడా, కొట్లు విషయాలు పరుచుకుందాం. ఈ ఇల్లు సరిపోవట్లేదు, నెక్స్ట్ ఏం చేయాలి? సొంత ఇల్లుడు బాధ ఏంటంటే మేడ మీద ఎలా కట్టాలా, అద్దెనోడు ఎలాగంటే ఇంకో బెడ్రూమ్ ఉన్నది ఎలా కొనాలా, అదే అదికి ఎలాగెళ్ళాలా. నెక్స్ట్ ఏంటి? ఏటోనండి కింద నుంచి పైకి నీళ్లు తీసుకోవాల్సి వస్తుంది, మా ఆవిడ మెట్లు ఎక్కలేకపోతుంది, అందుకే ఎలాగో ప్రమోషన్ వచ్చాక ట్యాప్ ఉన్న ఇంట్లో పైకి వెళ్ళిపోదాం అనుకుంటున్నామండి. ప్రాణమా విశాలపరచు, విశాలపరచు. అంటే ఇక్కడ నీ సమస్య ఏంటి? నీ లక్ష్యం ఏంటి? భూ సంబంధమైన మనస్సును చంపని నీ బ్రతుకును దేవుని వాక్యం ఫలించిందని చెప్పాలా? వెర్రిదానా, వెర్రివాడా. ఎన్ని చోట్ల దేవుడు ఎన్నిసార్లు మిమ్మల్ని ఆ మాటతో పిలవాలి? బట్టలు తీసుకోవడానికి వెళ్తే మన ప్రభు ఆ మాట మాట్లాడాడు, ఎర్రోడా అన్నాడు. దొబ్బను వెనక్కి వచ్చాను, ఏంటి ప్రభు బట్టలు కొంటే ఎర్రోడా అంటావా అని అలా అనిపించింది. సరిపోవా అన్నాడు. నేను ఇలా ఇంటికి రానే, మా ఇంట్లో పెద్ద శోధకురాలు మా అమ్మ. ఇన్ని తీయవా అప్పటికే 3 రోజుల నుంచి అంటుంది. నాకు అది వినపడలే. అక్కడ ఆయన అన్నాక ఇక్కడ వినపడింది. అమ్మ ప్రభా, కరెక్టే, కొత్త నువ్వు ఇచ్చినప్పుడు పెట్టాలంటే ఖాళీవి పట్టాలి కదా. ఇక్కడ శోధకురాలు కరెక్ట్గా చెప్పింది. వెంటనే గబగబా బట్టలు తీసేస్తుంటే అది ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఎందుకు నీ ప్రాణము సుఖపడడానికి కోరుకున్న ప్రతిసారి వెర్రివాడన్న స్వరం వినాలి. నీ ప్రాణం ఉల్లసించడానికి, సంతోషించడానికి, నీ ఉల్లాసమైన నీ ధనాన్ని, నీ కెపాసిటీని, నీ కార్డు తాలూకా బ్యాలెన్స్ పెరిగినప్పుడు, సంతోషించే మనసు వచ్చినప్పుడు వెర్రోడా అన్న స్వరం వినాలి. అది వినకపోతే నీ వాక్యపు ఫలింపు లేదు. నీ జీవితంలో దేన్ని బట్టి కూడా నువ్వు సంతోషిస్తున్నావు అని అంటే దేవుని బట్టి కాక దేన్ని బట్టి నువ్వు సంతోషించడానికి వీల్లేదు. నీకున్న దేన్ని బట్టి కూడా చూడండి, మనస్ఫూర్తిగా కొనుక్కోండి. ఎంత దెమ్మున్న బంగారం, అదే ఎంత ముద్ద ఏమంటుందని తగిలించుకునేదా, లాకెట్ వేసుకుని ఇంత దెమ్మ కాదు, అదే మంచి చోకర్స్. మా ఇంట్లో ఎప్పుడో పోయాయిరా ఈ గోళ, మాకు ఆ పదాలు మర్చిపోయాం. ఈ బంగారం కొడుకు అయినా నీకు చింత ఉంటుంది. ఏంటో తెలుసా? అసలు అయితే అయింది ఒక ఇన్స్టాల్మెంట్, అది కొనియాల్సింది. ఇంటికి తెచ్చేసిన తర్వాత కూడా నీ నొప్పి ఏంటి? అది కొంటే బాగుండు, అది లేకపోయింది. అంతవరకు నీకు ఏడిపేముండదండి. నువ్వు ఎక్కడైనా రోడ్డు మీద వెళ్ళినప్పుడు, బజారుకి వెళ్ళినప్పుడు, పెళ్ళికి వెళ్ళినప్పుడు, మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు, మీ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకొకళ్ళు ఎవరో వేసుకు రావాలి. నువ్వు భూమి మీద నరకం అంటే ఏంటి? అదే. వాళ్ళ దగ్గర చూడంగానే నీకు ఎలా ఉంటుంది? ఇంకా తేళ్ళు జర్లు పాకుతాయి అంటే తెలిసి ఎప్పుడన్నా మీకు? అది ఆ రోజు పాకుతాయి. ఈ మధ్య మగవాళ్ళకి వచ్చింది పిచ్చ, ఆడవాళ్ళకు సగంలో ఆగిపోయింది, వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ప్రభు వచ్చే ముందు ఇలాంటి దుర్లాభాపేక్షమైన కోరికలు వస్తాయి. బైబిల్ చెప్తుంది, నీవు ఏ రకమైన వృద్ధి పెంచుకుంటున్నావు? వస్తువులు పెంచుకుంటున్నావా? ఆస్తులు పెంచుకుంటున్నావా? భూములు పెంచుకుంటున్నావా? ఇళ్ళు పెంచుకుంటున్నావా? గదులు పెంచుకుంటున్నావా? కొట్లు పెంచుకుంటున్నావా? వ్యాపార లాభం సంపాదించడానికి ఇంకేదో వస్తువుని సంపాదించుకున్నావు? ఏది పెంచాలనుకుంటున్నావో, ఏది గెలవాలనుకుంటున్నావో, ఏది సంపాదించాలనుకున్నావు, దీని వెనక నష్టం ఏంటంటే దేవుని పిలుపుతో నీకు వచ్చేది పోయి. అందరూ మగపురుషుడేనా? మీ లింగానికి మీరు అప్లై చేసుకోండి. ఏమని? వెర్రిదానా. మనం వాక్యాన్ని ఎప్పుడు ఒకే జెండర్లోకి వెళ్ళకండి, రెండు వైపులా చూసుకోండి. వెర్రోళ్ళారా, వెర్రిదాన్లారా, జాగ్రత్తగా ఉండు. వాక్యం ఎలా ఫలించిందో నువ్వు తెలుసుకో. ఇంకొక మాట చెప్తాను. Matthew 7:24, 7:24. మత్తయి సువార్త 7:24. కాబట్టి ఈ నా మాటలు విని
వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి. ఇక్కడ చక్కగా మాట ఏంటుంటుందంటే లోతుగా తవ్వి, మాట ప్రకారం లోతుగా తవ్వి దాని మీద వాడు పటిష్టంగా గట్టిగా ఇల్లు కట్టుకున్నాడంట. ఈ బండ మీద కట్టకపోతే, ఆ పునాది బండ మీద వేయకపోతే ఎక్కడ వేసుకుంటాడు? ఇసుకల మీద వేసుకుంటాడు. ఆయన మాటలు విని నీ ఇంటి మీదకు, జాగ్రత్తగా వినండి, ఆయన మాటలు విని నీ ఇంటి మీదకు, నీ కుటుంబం మీదకు, నీ సంబంధ బాంధవ్యాల మీదకు, నీ పిల్లల మీదకు, నీ అనుబంధుల మీదకు, నీ ఆర్థిక వ్యవస్థ మీదకు, నీ ఆత్మీయ వ్యవస్థ మీదకు, నీ ప్రార్థనా వ్యవస్థ మీదకు, నీ పరిశుద్ధమైన జీవిత వ్యవస్థ మీదకు, నీ పరలోకపు దర్శనం మీదకు ఏ గాలి, ఏ వాన, ఏ వరద కొట్టినా కూడా మా ఇల్లు కదల్చబడదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్క ఇల్లు చూపించండి. నిన్ను 10 పద్ధతులు చెప్పా. 10 పద్ధతుల్లో కూడా నీ ఇంటి మీదకి ఏ తుఫాను వచ్చినా, అసలు మా ఇంటిలో ఎంతటి పరిస్థితి వచ్చినా మా ఆవిడ నేను గొడవపడం, ఇది మొదటి వాక్యంలో ఫలించిన ఇల్లు. అసలు ఏ రోజు మాట్లాడను. అసలు డిస్కషన్స్ ఎందుకు ఉంటాయండి? మాట్లాడుకుంటాం కానీ అరుపులు ఎందుకు ఉంటాయి? కేకలు ఎందుకు ఉంటాయి? అలుగుడు ఎందుకు ఉంటుంది? విసుగు ఎందుకు ఉంటుంది? నస ఎందుకు ఉంటుంది? సోద ఎందుకు ఉంటుంది? తీర్పులు ఎందుకు ఉంటాయి? మొఖాలు తిప్పేసుకోవడం ఎందుకు ఉంటుంది? పుట్టింటికి వెళ్ళిపోతారని బెదిరింపులు ఎందుకు ఉంటాయి? ఇలాంటివి మా ఇంట్లో వాక్యం ప్రకారం నిలబడిన ఇల్లు. మా పిల్లలు విధేయులు అయ్యి ఉంటారు, ఏ రోజు తిరస్కరించరు. అమ్మ మాట కానీ నాన్న మాట కానీ ఏదైనా చెబితే చెప్పించుకోరు, చెబితే కాదనరు. అది బండ మీద కట్టబడిన ఇల్లు. ఏ రకంగా కూడా పిల్లలకి మాకు కాంట్రవర్సీస్ ఉండవు, ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు, ఏ డిస్కషన్స్ ఉండవు. పిల్లలు తప్పు చేయరు, అసలు తప్పు చేసే పరిస్థితికి తెచ్చుకోరు. ఏమైనా చేయాలంటే వాళ్ళకి ఆల్రెడీ సంఘంలో వినేవి, మా ఇంట్లో మేము చేసేవి వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళు ఎప్పుడు తప్పు చేయరు. బండ మీద కట్టబడిన ఇల్లు. భూమి మీద అప్పులు ఉండవు, మానసిక క్షోభ ఉండదు, ఏదో పోయిందనే చింత ఉండదు, కాపు తగిన కాలము రాలేదు అనే వేదన ఉండదు. ఎందుకంటే మేము వాక్య ప్రకారం చేస్తాం కాబట్టి భూమి తగిన కాలము తన ఫలం ఇస్తుంది. మాకు ఏ రోజు ఏ విషయంలో మాకు బోనస్ రాలేదని కానీ, ఆ స్టైఫండ్ రిలీజ్ అవ్వలేదు కానీ, మా పిఎఫ్ పడలేదని కానీ, మాకు ఆ లోన్ రాలేదు, అసలు ఈ టెన్షనే ఉండదు. ఏ దినము ఆ రోజు చాలా హ్యాపీగా సంతోషంగా మేము ఉంటాం. ఎందుకంటే మేము వాక్యం ప్రకారం జీవిస్తున్నాం. మా ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉండవు. బికాజ్ మేము బండ మీద కట్టబడిన ఇల్లు. వీ డోంట్ హ్యావ్ ఎనీ లోన్స్, వీ డోంట్ హ్యావ్ ఎనీ డెబ్ట్స్. మా కార్డుల గురించి గోలలేదు, ఇది అక్కడ అసలు మాకు ఆ ప్రాబ్లమే లేదు. బికాజ్ మేము వాక్యంతో ఉన్నాం, దేవుని మాటలో ఉన్నాం. మాకు ఏ రోజు దాని గురించి చింత లేదు. మేము భయపడం, బాధపడం, సంతోషంగా ఉన్నాం. ఉన్నది అనుభవిస్తాం, లేదు ఉన్నది అమ్మేస్తాం. అంతేగాని అప్పు చెయ్యం. పరిశుద్ధంగా ప్రేమగా దేవుని వాక్యంతో ఉంటాం. మా చుట్టుపక్కల అందరూ మమ్మల్ని చూస్తారు, కానీ ఏ రోజు మాకెవరితో గొడవ లేవు. మేము అందరితో సమాధానంగా ఉంటాం, ఎవరితో విభేదాలు లేవు. మా బంధువులందరితో మాకు ఎప్పుడు కూడా ఏ డిస్టర్బెన్సెస్లు ఉండవు. ఏ బంధుత్వానికి ఏ కార్యక్రమం అయినా ప్రతి వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు, మా ఇంటికి అందరూ వస్తారు. కానీ కొన్ని కార్యక్రమాలకు మేము వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది కనపడరు. మాకు అలాంటి ప్రాబ్లం లేదు. మమ్మల్ని అందరినీ పిలుస్తారు, మేము అందరితో సమాధానంగా ఉంటాం. మాకు అసలు ఏ రోజు గొడవ ఉండవు. వాళ్ళు పుట్టినరోజు కానీ, అక్కడ డెత్ యానివర్సరీ కానీ, ఆ ఇంట్లో గృహప్రవేశం కానీ, ఆ ఇంట్లో ఇంకేదైనా జరిగినాయి, ఏ రోజైనా మమ్మల్ని పిలిస్తే మేము సంతోషంగా వెళ్తాం, ఇంటిలో పాది ఉంటాం, సంతోషంగా అక్కడ కూర్చుంటాం, అందరితో సమాధానంగా ఉంటాం. మాకు అసలు ఏ బండ మీద కట్టబడిన ఇల్లు. చెప్పండి, ఇలాంటి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మీ ఇంట్లో? ఎంతమంది కుటుంబాలు బండ మీద కట్టబడి ఉన్నాయి? మరి వాక్యం విని కదా చేయాల్సినవి ఇవన్నీ. ఐహిక విచారాలు, ధనమోహాలు ఇవన్నీ ఏం చేస్తాయంట? సహజమైన అపేక్షలు తీసుకొచ్చి అణిచేస్తాయి. అణిచేయటం వల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, రిజల్ట్ ఏమీ ఉండదు. నిష్ఫలమో నీ ఉద్యోగంలో, నువ్వు తెచ్చుకున్న ప్రమోషన్లు, నువ్వు వెర్టికల్ గ్రోత్, నువ్వు కట్టుకున్న ఇళ్ళు, నువ్వు కొనుక్కున్న బళ్ళు, నువ్వు వేసుకున్న బంగారం, నువ్వు తింటున్నటువంటి తిండి, ఈ ఉంటున్న జీవన శైలి యొక్క స్టేటస్ సింబల్, ఇవి భూమి మీద ఆత్మీయ ఫలింపులు కాదు. వాక్యము విని దాని ప్రకారం ఫలించే జీవితంలో నువ్వు పేదవాడివైనా పరలోకంలో ధనవంతుడివే. భూమి మీద ధనవంతుడు అయ్యుండి దేవుని రాజ్యానికి వెళ్ళకుండా ఆగిపోతావేమో తెలుసుకో. ఈరోజు ప్రతిసారి దేవుని వాక్యం ఖచ్చితంగా హెచ్చరిస్తుంది, వాక్యానుసారము ఫలించని వాడు నిష్ఫలుడు, ఉపయోగం లేదు. సంఘంలో పచ్చగా ఉంటాడు. నీవు శాపానికి దగ్గరగా ఉన్నావు, నువ్వు దేవుని తీర్పుకి దగ్గరగా ఉన్నావు, నేను నరకబడ్డానికి దగ్గరగా ఉన్నావు. ఇంకో సంవత్సరం పొందుతావు అనేటువంటి ఆశ నీకుందేమో కానీ ఇద్దామనే గ్రేస్ ఆయన దగ్గర ఉండకపోవచ్చు. జాగ్రత్త. నిష్ఫలమైన బతుకుతావా? ఫలించే బతికి ప్రభు దగ్గర కనపరుచుకుని ఆయన వచ్చినప్పుడు ఆయన ఆకలి తీర్చే అంజూరపు పండు చెట్టుగా ఫలిస్తావా లేదో తెలుసుకో. ఈ రాత్రి ప్రభు నీ హృదయాన్ని చూసి అడుగుతున్నాడు, నువ్వేం కోరుకుంటున్నావు, ఆయన కోరుకుంటున్నది ఏంటి? నువ్వేం ఆశిస్తున్నావు, ఆయన ఆశిస్తున్నది ఏంటి? నువ్వేం ఎదురు చూస్తున్నావు, ఆయన ఎదురు చూస్తున్నది ఏంటి? ప్రతి సంవత్సరం ఆయనకి నిరాశేనా? ప్రతి సంవత్సరం ఆయన ఎదురు చూసుకుని వెళ్ళటమేనా? ప్రతి సంవత్సరం నీకు ఇంకో సంవత్సరం ఇవ్వాలని ఇంకో కాపరి ఏడవడమేనా? ఏ రోజు నిన్ను చూసి ఆయనకు ఉదారంగా
ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఏ రోజు నా కరువు తీర్చేలాంటి దీవెనిచ్చాడే, ఆశీర్వాదం ఇచ్చాడే, ఫలం ఇచ్చాడని ప్రభు సంతోషించిన ఒక్క కుటుంబం కనబడుతుంది ఆయన దగ్గర. సంఘాలు పచ్చగా ఉంటే, వేలాదిగా లక్షాదిగా ఆరాధిస్తూ ఉంటే అది దేవుని యొక్క ఫలింపు కాదు. ఆ సంఘము ఫలించినప్పుడు, ఆ వ్యక్తి జీవితం వాక్యానుసారము ఫలము లేనప్పుడు, నీ హృదయానికే అది అర్థం కానప్పుడు నీ జీవితము నిష్ప్రయోజకమైన జీవితం. నీ మనస్సు దేవుని వైపు తిప్పి ఒక్కసారి పరీక్షించుకుని చూడు, కళ్ళు మూసుకుని, ప్రభువా నిజంగా నువ్వు నన్ను వెతికితే నా దగ్గర ఫలాలు ఉన్నాయా అని నీ హృదయంతోనే దేవుడు చెప్తాడు. ప్రార్థన చేద్దాం.